నమస్తే. ఎంటీవీ బన్నింగ్ షో స్వాగతం. నేను మాణిక్యారావు. కొల్లేరు గ్రామాల్లో అనగానే కొల్లేరుకి కొన్ని సంవత్సరాలుగా చాలామంది నాయకులు నాయకత్వం వహించేవారు. ఇప్పుడు కైకలూరు నియోజకవర్గం కేంద్రంగా కైకలూరు నియోజకవర్గంలో బలే యేసురాజు గారు కొల్లేరు సంఘాలకు సంబంధించిన ఒక నాయకుడిగా ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన కొల్లేరు లేక్కి సంబంధించి ఏవైతే చెరువులు పర్యావరణానికి ఇబ్బందికరంగా ఉన్నాయో వాటిని సుప్రీంకోర్టు ఇమ్మీడియట్గా తొలగించాలి, పర్యావరణం కాపాడాలనే దాని మీద సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్నాయి. కొల్లేరు ప్రజల జీవన వృత్తిని కాపాడాలని కొల్లేరు నాయకులు ఉన్నారు. మరి ఈ క్రమంలోనే కైకలూరు నియోజకవర్గ పరంగా బలే యేసురాజు గారు తెలుగుదేశం పార్టీలో కైకలూరు నియోజకవర్గంలో కీలక నాయకుడు, ఎమ్మెల్యే గారికి ముఖ్య అనుచరుడిగా ముఖ్యంగా కొల్లేరు గ్రామాల ప్రజానికానికి తన వంత పాత్ర పోషిస్తూ గ్రామాల ప్రజలకి ప్రభుత్వం నుండి కానీ అధికారులు ఉన్నారు కాబట్టి ఏం కావాలి ఏం చేయాలి. మరి కొల్లేరులో ఉన్న గ్రామాలన్నింటిలో కూడా చాలా సందర్భాల్లో యేసురాజు గారి మీద రకరకాల ఆరోపణలు ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి. అదేవిధంగా మంచి చెప్పేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. అసలు ఏంటి యేసురాజు గారు అంటే ఎవరు? ఈ బలే యేసురాజు గారు అంటే కొల్లేరు గ్రామాలకు ఆయన ప్రతినిధిగా ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళకి ఏ సమస్య ఉన్నా ముందుంటున్నారు. అలా ఎందుకు ఈ బలే యేసురాజు గారి మీద అనేక రకాల ఆరోపణలు విమర్శలు వస్తున్నాయి. వీటి మీద మాట్లాడటానికి మరి ఈవేళ కొల్లేరు గ్రామాల్లోని అనేక ప్రాంతాలు చూస్తూ ఈవేళ యేసురాజు గారి దగ్గరికి వచ్చాం. యేసురాజు గారి మాటల్లోనే వారి అభిప్రాయాలు ఏంటి, యేసురాజు గారి మీద ఉన్న ఆరోపణలు ఏంటి, ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి, వాటిని అడిగి తెలుసుకుందాం. నమస్తే యేసురాజు గారు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి. ఓకే. ఏంటి ఎప్పటి నుంచి ఉన్నారు మీరు తెలుగుదేశం పార్టీలో? మీరు ఫుల్ ఎల్లో కలర్లో డ్రెస్లో దిగిపోయారు. టీడీపీకి ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఎప్పటి నుంచి టీడీపీలో ఉంటున్నారు? టీడీపీలో మీ ఇప్పుడు బాధ్యతలు ఏంటి ప్రస్తుతం? టీడీపీలో జాయిన్ అవ్వడం కదండి, ఫస్ట్ నుంచి టీడీపీలో నేను ఉంటున్నా. ఎందుకంటే నాకు ఓటు వచ్చిన కాడి నుంచి టీడీపీకి ఓటేయటమే. ఎన్టీఆర్ టైం నుంచి కూడా మా నాన్నోళ్ళ నుంచి కూడా టీడీపీలోనే ఉంటాం. వెరీ గుడ్. గతంలో మన జయమాల వెంకటరమణ గారు ఎప్పుడైతే కొల్లేరు కొట్టేసినప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ప్రకటించారు. ఆ రోజు నుంచి పార్టీలోకి రావటం, పార్టీలో ఉన్న ఈ పార్టీ పనులు చేయడానికి ముందుండి చేయడం జరిగిందండి. కొల్లేరు సమస్యను ఏదో క్లియర్ చేయాలన్న ఆలోచనతోనే మేము పార్టీలోకి రావడం జరుగుతుందండి. ఓకే. మీ ఊహ వచ్చిన దగ్గర నుంచి టీడీపీలో ఉన్నారు. అవును. జయమంగళ వెంకటరమణ గారు 2009లో టీడీపీలో ఎమ్మెల్యే అయ్యారు. మరి వెంకటరమణ గారికి మీకున్న పరిచయం ఏంటి? అట్లా ఎట్లా ఆయనతో మీకు ట్రావెల్ అయ్యారు ఆ రోజుల్లో? వెంకటరమణ గారితో పరిచయం అంటే మా సొంతూరు, మా బంధువు బావగారు అవుతారు. ఫస్ట్ నుంచి అతను మేము కలిపి చెరువులు చేసేటప్పుడు కానీ అతని దగ్గర నేను గుమ్మస్తగం చేసినప్పుడు కానీ ఫస్ట్ నుంచి అతనితోనే కలిసి ట్రావెల్ చేయడం జరిగింది. తర్వాత ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే పాత్రలో కూడా పూర్తిగా నేనే ఉండి నడిపించడం. ఈ కొల్లేరు ప్రాంతాల్లో కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొల్లేరు ప్రాంతాలు నేను చూసుకోవడం, పై ప్రాంతాలు ఆయన చూసుకోవడమే జరిగింది. అదేవిధంగా మంచితనంగా ట్రావెల్ అయ్యామండి ఇద్దరు బావమరుదులు. కానీ ఇద్దరు ఊరే, గారిది మీది ఒకే విలేజ్, ఒకే ఇంటి పక్కన, ఒకే ఇంటి పక్కన. మరి ఆ రోజుల్లో రాజకీయ పరంగా ఆర్థికంగా కూడా వెంకటరమణ గారి స్థితిగతులు, బలే యేసురాజు గారి స్థితిగతులు ఒక లో లెవెల్గా ఉండే పరిస్థితి ఆ రోజుల్లో. మరి యేసురాజు గారు ఒకేసారి సైకిల్ మీదో లేకపోతే ఒక డ్రైవర్ గానో, కార్ డ్రైవర్ గానో, ట్రాక్టర్ డ్రైవర్ గానో రాజకీయ జీవితం, లేదంటే అతను అనుచరుడిగా ఒక ఊరు వ్యక్తిగా మీరు రాజకీయాలు చేసిన యేసురాజు గారు ఈవేళ చాలా అందనంత స్థాయికి ఎదిగారనేది మీ కొల్లేరు ప్రజలు చెప్తున్నారు. ఎదగడం తప్పు లేదు, అందనంత స్థాయి అంటే ఆ పదంలో చాలా మీనింగ్ ఉంటుంది. వాస్తవానికి మా కమ్యూనిటీలో వడ్డీలు అనేటువంటి పేదోళ్ళమే. ఫస్ట్ నుంచి మేమెవరో ఆస్తిపరులం కాదు. సైకిల్ దొక్కటం, లేకపోతే ఆ టైంలో సైకిల్ గొప్ప, సైకిల్ ఇవ్వటం, అదేవిధంగా మా తల్లిదండ్రులు పెంచిన మాట ప్రకారం నడుచుకుంటూ పోవడం జరిగింది. తర్వాత భవిష్యత్తులో ట్రాక్టర్ కొనుక్కోవడం, సొంతంగా తోలుకోవడం, ఇవన్నీ సహజంగా ఒక 1 by 1 వ్యాపారం చేసుకుంటూ రావటం. అలాగే జయమంగళ వెంకటరమణ గారు మేము కలిసి టాగూరోళ్ళతో
పార్ట్నర్షిప్ చేసినప్పుడు ఎమ్మెల్సీ గారు సరే నాతో కూడా ఉండి నా స్నేహితుడు కాబట్టి నాతో ఉండే నువ్వు కూడా లబ్ధి పొందనే ఆలోచనతో ఆ రోజు మేము జాయిన్ అవ్వటం కాలక్రమేపీ చిన్న చిన్న చెరువులు చేసుకోవటం అలా డెవలప్ అవ్వటం జరిగింది. కానీ వేరే ఆలోచనలో ఎక్కడ ఎటువంటి నిందలు లేవు, ఎక్కడ మేము రూపాయి తీసుకోవడం కూడా లేదండి. జనాల అపోహ ఏంటంటే ఏంటి అలా వచ్చారనేది. ఇవాళ వ్యాపారం చేసేవాడు పేదోడేమో ధనికుడయ్యాడు, ధనికుడేమో పేదోడయ్యాడు, ఇలా మారుతూ ఉంటుంది. ఆ కాలంలో దేవుడి దీవెనలు నాపై ఉండి నేను చేసిన వ్యాపారంలో ప్రతి వ్యాపారం ముందుకెళ్ళటం, అలాగే ఆ వ్యాపారంతో పరంగా పేద ప్రజలు కూడా ఉపయోగపడే కార్యక్రమంలో ముందుండటం జరుగుతుందండి. మరి ఒకేసారి యేసురాజు గారు ఆర్థికంగా చాలా స్థితిమంతుడయ్యారు, వ్యాపారాలు ఏమీ చేయలేదు కానీ ఆర్థికంగా స్థితిమంతుడయ్యారు అనేది కొల్లేరు గ్రామాలు ముఖ్యంగా కైకలూరు నియోజకవర్గంలో మీ నుండి వినపడుతున్న వాయిస్ అది. నిజంగా ఆర్థికంగా బాగా మీరు వ్యాపారాలు చేస్తున్నారా? ఏ వ్యాపారాలు చేస్తారు? చేపలు పెంచుకోవటమేనండి. ఏంటంటే వాస్తవానికి ఆర్థికంగా అనేది ఏంటంటే దేవుడు ఇచ్చాడు ఏంటో కానీ ఈ పేరు కోటేశ్వరుడు బోల్డ్ ఆస్తి ఉంది, బోల్డ్ డబ్బు ఉంది. నిజంగా నా ఆధార్ కార్డు మీకు ఇస్తాను, దాన్ని కొట్టండి, లేకపోతే మా మిస్సెస్ ఆధార్ కార్డు ఇస్తాను, దాన్ని మీరు ఆన్లైన్లో కొట్టండి. నాకు ఎక్కడ సెంటు భూమి అనేది లేదండి ఈరోజు. నాకు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు, నా అకౌంట్లో ఉంటాయి చూడండి. కానీ ఏదో కొంతమందికి ఒక పేరు వస్తుందని అలాగా ఆ పేరు రన్ అయిపోతూ ఉంటుంది, కానీ వాస్తవాన్ని వెనక తిరిగి చూస్తే ఏమీ లేదు. ఆ విధంగా చెప్పుకున్నారు. సరే, ఆ గౌరవం జనాలు ఇస్తున్నారు, నేను ముందుకెళ్తున్నా. ఆర్థికంగా అయితే నాకు డబ్బు కానీ ఆస్తి కానీ ఏమీ లేదండి. జనమే నాకు ఆస్తి, ప్రజలే, వాళ్ళ ప్రేమ అనురాగాలు నాకు ఆస్తి అండి, అంతే. ఇప్పుడు మీ కొల్లేరు గ్రామాలకు పెద్ద సమస్య వచ్చి పడింది వేళ. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఈ కొల్లేరు గ్రామాలన్నీ కూడా ఏమైతే కాంటూర్లో ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేయాలి అనే ప్రతిపాదన వస్తుంది. కోర్టు ధిక్కారం కింద మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా కొల్లేరు గ్రామాలు ఎక్కడైతే ఉన్నాయో కొట్టేయబోతున్నారు. ఫారెస్ట్ అధికారులు వస్తున్నారు. ఏంటి నెక్స్ట్ మీ ప్రణాళిక ఏంటి? ప్రణాళిక ఏం లేదండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు మేము ఒకటి అనుకున్నాం, ఈసారి కూటమి ప్రభుత్వం వస్తుంది, తప్పనిసరి మనకి ఆ సొసైటీలు కొట్టేసిన సొసైటీలు కానీ ఎక్సెస్ భూమి కానీ తప్పనిసరి తిరిగిస్తారన్న హామీలు ఇవ్వటం మాత్రం జరిగింది. వాస్తవంగా మేము హామీలు ఇవ్వటం, ఎలక్షన్ జరిగే సమయంలో ముత్యంజయరావు అనే ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో వేయటం, ఎప్పుడైతే అప్పీల్ చేశాడో ఆ రోజు నుంచి మాకు మళ్ళీ మనం గెలిపించుకున్న గవర్నమెంట్ వచ్చిన ఇబ్బంది పడటం, అంటే వాళ్ళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తప్పనిసరి ఆ ప్రయత్నం ఉంటుంది కాబట్టి దాన్ని కోర్టును ఎదిరించకూడదన్న ఆలోచనతో ప్రణాళిక జరుగుతుంది. కానీ మేము కోరుకునేది ఒకటేనండి, మేము ఆర్థికంగా ఇక్కడ బ్రతకడానికి కానీ ఎటువంటి అసలు మాకు ఏమి లేదండి ఆధారం. బ్రతికిదేరు కొల్లేరు, తెల్లారులు వేస్తే కొల్లేరులో తిరగాలి, కొల్లేరులో పెరగాలి. కానీ ఆ కొల్లేరుని నమ్ముకున్న మాకు ఏదన్నా బ్రతకడానికి ఇవ్వమని అడుగుతున్నాం. ట్రైబల్ ఏరియా అడవులు ఉన్నాయండి, అడవుల్లో కాఫీ తోటలు వేసుకోమంటున్నారు, కొన్ని ప్రాంతాల్లో బ్యాంబోస్ కానీ ఇవన్నీ కొట్టుకుంటున్నారు. కానీ మాకు ఆధారం ఏమీ లేదు కొల్లేరే. కనుక మేము ఒకటే అంటున్నాం, 77,000 ఎకరాలు ఖాళీగా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మేమేమంటున్నామంటే అయ్యా మీరు 77,000 ఎకరాలు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, అందులో సొసైటీలు కానీ జిరాయితీలు కానీ పట్టా ల్యాండ్ కానీ సుమారుగా 20,000 ఎకరాలు ఉన్నాయి. అవి మాకు ఇచ్చి మిగిలిన భూమి కాంటూరుగా మీరు డిసైడ్ చేసి ఒక పక్షుల కేంద్రం కింద పెట్టుకుంటారు, ఏం చేస్తారు, దానికి మేము కూడా సెక్యూరిటీగా ఉంటాము, మాకు ఇలా చేయండి అని ప్రభుత్వాన్ని కోరటం జరుగుతుంది. ప్రభుత్వం కూడా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం దాని గురించి కూడా ఆలోచించి ఇక్కడ పేద ప్రజలకు ఏం చేయాలన్న ఆలోచనలో సీఎం గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ కూడా ప్రయత్నం చేస్తున్నారండి. మాకు ఏదైనా మేలు జరిగిద్దన్న ఆలోచన మాత్రం మాకుంది ఈ గవర్నమెంట్. సుప్రీంకోర్టు ఆదేశాలు చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నారు. మరి డిఎఫ్ఓ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మీ చెరువుల మీదకి వస్తున్నారు, గట్లు ఎక్కడైతేనే అల్లు బ్రేక్ చేస్తున్నారు. మరి కొల్లేరు నాయకులేమో గ్రామాలన్నీ ఏకమైపోయి ఒక్కోసారి ఊరు దాకా వస్తున్నారు, మళ్ళీ ఈ లోపు రాజకీయ నాయకులు ఎంటర్ చేస్తున్నారు, కొంత స్లో అవుతుంది. ఇవాళ కాబట్టి రేపైనా ఏవైతే చెరువుల ఆక్రమణలోనే అవన్నీ కూడా కొట్టే పరిస్థితి అయితే నడుస్తుంది. మరి ప్రభుత్వ పరంగా మీరు టీడీపీలో ఉన్నారు, గవర్నమెంట్ సీఎం గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, మీకు ఎట్లా మీకు చేయూతను అందించే అవకాశం ప్రభుత్వంలో ఉందా లేదు? చేయూతను అందించే ప్రభుత్వం ఉందండి. ఎందుకంటే ఫారెస్ట్ వారికి మాకు ఎక్కడ పడితే అక్కడ వాగ్దోదాలు జరగటం, ఇబ్బందులు జరగటం, మీరు అన్నట్టు ఫారెస్ట్ వాళ్ళు వస్తే మేము విలేజ్ నుంచి వచ్చి అడ్డుకోవటం,
ఎందుకంటే కొల్లేరు ఆల్రెడీ కొట్టేసిన దాంట్లో అయ్యో చేపలు పట్టుకొని అవడం కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము అటు ఉన్నాం. కానీ మాకు న్యాయం జరిగిద్ది, నాయకులు వస్తున్నారు, మాకు గవర్నమెంట్ ద్వారా ఏం వస్తుంది అంటున్నారు కాబట్టి మొన్న సీఎం గారు మొన్న 1st తారీఖున వచ్చారు ఉంగుటూరు. ఆ రోజు ఒక మాట అన్నారు, ఏంటి ఏమైంది కొల్లేరు సమస్య కైకలూరు ఎమ్మెల్యే గారిని అడిగారు అని అడిగినప్పుడు కైకలూరు ఎమ్మెల్యే గారు వచ్చి డైరెక్ట్గా సార్ అది ఒక 1000 పేజీలు ఎక్కడి నుంచి పంపించారండి, అలా కాదు నాకు ఒక 20 పేజీల్లో అన్నీ ఒకేసారి జరగాలి అన్నారు అని ఇచ్చామండి. అంటే సరే ఏం చేస్తారో తెలియదు, ఒక్కసారిగా కొల్లేరు వాళ్ళకి న్యాయం జరగాలి ఒకేసారి, దీన్ని కొద్ది స్పీడ్గా తీసుకోండి అని చెప్పినప్పుడు అయితే ఎలాగైనా సీఎం గారు పూర్తి బాధ్యత తీసుకున్నారు దీనికన్నా ఆలోచన మాకు అందరికి కలిగిందండి. ఆ ఒక్క వెర్షన్లో మీకు అర్థమై ఉంటుంది, సీఎం గారు ఇది త్వరగా చేయండి, ఏదైనా అవసరం ఉంటే నాకు తెలియపరచండి నేను కూడా మాట్లాడతాను అనడం జరిగింది. అది వాస్తవంగా అది పబ్లిక్లో అడగటం జరిగిందండి. అది అవును, అంటే అది పూర్తిగా ఆయన బాధ్యత తీసుకున్నట్టే. కానీ కొంత టైం పడవచ్చు, సుప్రీంకోర్టులో 100% నమ్మకం ఉందండి, చేసి పెడతారు టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా. మీకు ఈ కొల్లేరు గ్రామాలు ఏవైతే సుప్రీంకోర్టు నిబంధనలు కాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా సుప్రీంకోర్టు ఇంతవరకు ఈ రిట్ పిటిషన్ దాఖలు చేయలేదు, కౌంటర్ వేయాలి గవర్నమెంట్ నుంచి, ఈ రోజు వరకు వేయలేదంటే మరి మీకేమో నమ్మకం అపారంగా ఉందంటున్నారు, సాధ్యపడుతుందా? సాధ్యపడుతుందంటే నిజంగా మీరు అన్నట్టు రాష్ట్ర గవర్నమెంట్లు చేయొచ్చు. ఎలా అంటే జల్లికట్టు ఉందండి, సుప్రీంకోర్టుకు చేయొద్దు అంది, కానీ అక్కడ లోకల్లో లీడర్స్ కానీ ఆ రాష్ట్ర నాయకులు కానీ ముఖ్యమంత్రులు కానీ జల్లికట్టుకు ఏదో ఒక తమిళనాడులో నిర్ణయం తీసుకున్నారు. ఆ విధంగా జల్లికట్టు వేరు, కొల్లేరు వేరు. జల్లికట్టులో ప్రాణాలు ఇది పర్యావరణం, జల్లికట్టులో మనుషులకు ప్రాణాలు పోతున్నాయి. అదే ఆ రాష్ట్ర గవర్నమెంట్లు తీసుకున్న నిర్ణయం ప్రకారం కోర్టు తీర్పే, కోర్టునేం కాదనట్లా కొన్ని వెసులుబాటు జీవోలు ఈ లోకల్లో ఉండేవాళ్ళు జీవోలు తీసుకొచ్చి అలా చేయడం. అలాగే కొల్లేరుకు కూడా వాస్తవానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, సుప్రీంకోర్టు కట్టుబడి ఉండాలి. కానీ ఏదో ఒకటి కొన్ని జీవోలు మార్చి ఇక్కడ బ్రతుకు తెరువు కోసం, జనాల అవసరాల కోసం ఈ రాష్ట్ర గవర్నమెంట్ చేస్తుందని పూర్తి నమ్మకం ఉందండి మాకు. కాబట్టి మీ పోరాటం మీరు కైకలూరులో పెద్ద మీటింగ్ పెట్టారు ఆ రోజున, ఎమ్మెల్యేలని మంత్రుల్ని ఎంపీలు అందరం పిలిచారు. ఆ తర్వాత ఏం కథలకు వచ్చింది, మీరు అందరూ ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వెళ్ళిన తర్వాత ఎంపీ గారు, మీ ఏలూరు ఎంపీ గారు కూడా బాగా కొల్లేరు విషయంలో చాలా క్లియర్గా చాలా 100% సపోర్ట్గా ఉన్నారు ఎంపీ గారు కూడా. మరి ఆయన కూడా లాయర్ని పెట్టించి ఢిల్లీలో వర్కౌట్ చేశారు. ఏంటి దాని ప్రోగ్రెస్ ఎలా ఉంది ఇప్పుడు? ఆ రోజు కైకలూరులో మీటింగే మాకు ఒక ఐక్యత అనేది ఏర్పడింది. ఎందుకంటే ఆ రోజు మీటింగ్ పెట్టినప్పుడు గతంలో ఎన్నడూ కలవని విధంగా ఎమ్మెల్యేలు, ఈ కొల్లేరుకి సంబంధించిన 5 ఎమ్మెల్యేలు కూడా ఒక స్టేజ్ మీదకి రావటం, ఒక ఎంపీ గారు, అలాగే మన ఉండే ఎమ్మెల్యే గారు కూడా ఆ రోజు ఫోన్లో మాట్లాడడం కూడా జరిగింది. ఒక ఐక్యతగా వచ్చి ఈ బాధ్యత మేము పూర్తిగా తీసుకుని దీన్ని ఏం చేయాలని సీఎం గారి దృష్టిలో పెట్టి తర్వాత మన కోర్టుకు కూడా ఎలా అప్రోచ్ అవ్వాలని కూడా ఆలోచించుకుందామని ఆ రోజు టీం బయలుదేరి కొల్లేరు సమస్యని గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉండగా ఎన్నడూ అలా ఒకటిగా ఉండి ఈ కొల్లేరు సమస్యను ఎక్కడ తీసుకురాలేదు. ఆ రోజు మేము ఒక కైకలూరులో మీటింగ్ పెట్టడమే స్పందన కదిలింది. ఆ రోజున మొదలుకొని పుట్టమహేష్ ఎంపీ గారు కానీ అలాగే ఈ కొల్లేరుకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ మన శ్రీనివాస్ గారిని ఒక పెద్ద దిక్కుగా ఎన్నుకుని ఆయన్ని ఏది చేసినా మీరు చేయండి, మీ వెనకాల మేము ఉంటామని ఆయన ఇవ్వటం జరిగింది. ఆ రోజు నుంచి ఈ ఢిల్లీ మమ్మల్ని పంపడం కానీ ఢిల్లీలో సమస్యలు కానీ అన్నీ శ్రీనివాస్ గారు కానీ ఎంపీ గారు కానీ ముందుండి ఈ కార్యక్రమం జరుగుతుంది. అందుకని ఎంతవరకు వచ్చిందండి ఇది, లేకపోతే ఆ రోజే మర్చిపోను యథాస్థితిగా ఉండేది. ముచ్చింజయరావు వేసిన దానికే ఇంకా సపోర్ట్ చేసి ఇళ్ళు కూడా ఖాళీ చేసేసేవారు. ఇవాళ సుప్రీంకోర్టులో జరుగుతుందంటే వాళ్ళ దయ్యారండి. అంటే మీకు నమ్మకం అయితే ఉంది? నమ్మకం అయితే 23 సంవత్సరాల తర్వాత మళ్ళీ కొల్లేరు కోర్టులో స్పందన వచ్చి కోర్టుకు అక్కడ జనం ఉన్నారు కదా, వాళ్ళకి ఏం చేశారు మీరు, దాన్ని ఒకసారి మీరు నాకు క్లియర్గా పంపండి అని కోర్టు ఎప్పుడైతే ఇక్కడికి రిటర్న్ పంపించిందో ఆ రోజు మేము న్యాయం జరిగింది, ఎంతో కొంత న్యాయం జరిగిద్ది ప్రజలకన్నా ఆలోచన. ఓకే, పర్యావరణం కావాలనేది ముచ్చింజయరావు కాకినాడ నుంచి ఆయన ఢిల్లీలో పోరాడుతున్నారు న్యాయపరంగా. మరి వీళ్ళ కొల్లేరులో చాలా 100,000 ఎకరాలు ఆక్రమణలు ఉన్నాయి. మరి ఆ చెరువుల గురించి కూడా ఫారెస్ట్ వాళ్ళు ముందుకు వస్తున్నారు. మరి ఆక్రమణలు ఉన్నాయా లేవా, లేకపోతే కొన్ని సంవత్సరాలుగా వస్తున్న ఈ భూముల్ని మీరు ఒకప్పుడంటే బ్రతకడానికి మాత్రమే చెరువులు జలగంగల దగ్గర టైంలో, మరి ఇవాళ ఆ చెరువులు ఇవాళ ఒక్కొక్కరిని మీరు 100,000 ఎకరాలు రకరకాల లీజులు సంవత్సరానికి రెంట్లు ఇచ్చి
ఎవరెవరికి ఇచ్చి బయట వచ్చి లీజులు తీసుకుని సంవత్సరానికి గ్రామాలకు ఇంత ఇస్తున్నప్పుడు మరి అవన్నీ ఆక్రమణలో ఉన్న అంటే చెరువులు కొట్టాలని ఫారెస్టులు వస్తే మీరు ఎట్లా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు? సార్ వాస్తవానికి ఆక్రమణలు అంటే ఎప్పుడో 2006లోనే కొట్టేశారండి. ఆక్రమణలు లేవు. ఉన్న ఆపరేషన్లు కొట్టేశారు. ఉన్నాట్లు ఏదో సహజంగా చేపలు పెంచుకోకపోతే అసలు ఆ చేపలు కూడా ఉండట్లేదు, కలుషితం అయిపోయిన ఆలోచనతోనే ఆ ఉన్నాటిల్లో చేపలు పెంచుకోవడం జరుగుతుంది. కానీ కొంతమంది తెలుసో తెలియకో ఆక్రమణలు ఇక్కడ 1000 ఎకరాలు చేసేస్తున్నారు అంటున్నారు. కానీ వాస్తవానికి ఇక్కడికి వస్తే ఈ పేద ప్రజలు పడే బాధ కానీ మీకు తెలిసి వేదన కానీ బయట వాళ్ళు దూరంగా చూసిన ఏదో చెప్తున్నారు. మీకు తెలిసి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఇప్పుడు విడిపోయిన ఏలూరు జిల్లా, భీమవరం జిల్లాలో చూస్తే మీకు 4 నియోజకవర్గాలు కవర్ అవుతుంది. కొల్లేరు గ్రామాలు, కొల్లేరు మొత్తం ఓవరాల్గా అబౌవ్లు ఎన్ని ఉన్నాయి, బిలోలు ఎన్ని ఉన్నాయి, కాంటూర్ అబౌవ్ 5లో ఎన్ని ఉన్నాయి, లోపల ఎన్ని ఉన్నాయి అంటే ఈ కొట్టేసిన చెరువుల్లో కొట్టేసిన తర్వాత 2005, 2006 తర్వాత జరిగిన కొల్లేరు ఆపరేషన్ తర్వాత ఎన్ని 1000 ఎకరాలు అసలు కాంటూర్లో ఉన్నాయా లేవా? కాంటూర్ పరిధి సార్ కాంటూర్లో అంటే 77,000 ఎకరాలు కాంటూర్ చేసేసారు. అప్పుడు అలా బౌండరీ గీసారు, చేసేసారు. అందులో ఎక్కడ కూడా అప్పుడు కూడా ఏం కొట్టలేదు కదా సరిగా. 26లో 2006, 2005లో కొన్ని గట్లు లోపల మూలంగా ఉన్న గ్రామాల్లో పైన గట్లు కొట్టి అప్పుడు కూడా సుప్రీంకోర్టుని, అదే సుప్రీంకోర్టుని కొంతమంది కొల్లేరులో ఉన్న పెద్దలా లేకపోతే ఎవరెవరు అనేది వాళ్ళు కూడా వాటిని మోసం చేసిన సందర్భాలు ఇవాళ మరి అవన్నీ కూడా మళ్ళీ యథావిధిగా పనిచేస్తున్నాయని కూడా కొల్లేరు నుంచి వస్తున్న ఆరోపణలు అవి. ఫోటోలు కూడా డిఎఫ్ఓలు కొల్లేరు నాయకులు అంటే అప్పుడు యేసరాజు గారు యాక్టివ్గా ఉన్నారా, లేకపోతే కొల్లేరు సంఘ సంబంధించి కొంతమంది అటు గుడివాకలంక పైడిసింతబడలు యాక్టివ్గా ఉన్నారా అని అంటే కొంతమంది నాయకులందరూ కూడా కలిసి ఆ కాసేపు కొంచెం గట్టు కొట్టినప్పుడు ఫోటోలు తీయటం, ఆ ఫోటోలు తీసి గవర్నమెంట్కి సుప్రీంకోర్టు పంపించి ఒరిజినల్గా గ్రాస్ లెవెల్ ఎక్కడ కూడా జరగలేదనేది కొన్ని విమర్శలు. సార్ వాస్తవానికంటే ఫస్ట్లో మీరు అన్నట్టు అలా జరిగింది. కాలక్రమేపీ డిపార్ట్మెంట్ వారు ఇబ్బంది పెట్టడం, ఇలా చేయటం, ఆ గండ్లు కొట్టేయటం, ఇవన్నీ మొన్న కూడా మొత్తం క్లియర్ చేసేసారు సార్. మొత్తం మీరు అనుకున్నట్టు ఫస్ట్లో జరిగింది. బ్రతుకు తెరువులు కొల్లేరు నాయకులకి మంచి సంబంధాలు బాగానే ఉంటాయిగా? లేదు సార్, సంబంధాలు అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారో మా డ్యూటీ మీరు చేస్తారు. ఎందుకంటే పేద ప్రజలు మరి బ్రతకడానికి ఎంతో కొంత ఆ భుజాన్ని వేసుకుని అలా వేసుకుని వెళ్ళిపోతే ఆడు చేయలేడు, వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేడు. ఆ పరిస్థితులు సార్ తెలియదు ఏమందంటే అన్ని చోట్ల సహజంగా బ్రతుకు తెరువు కోసం ఒక అడుగు కట్టేస్తారు, ఒక అడుగు ఇట్టేస్తారు. అదేవిధంగా కొల్లేరు ప్రాంతంలో కొన్ని కొట్టేసిన చెరువులు ఎత్తుగా ఉండొచ్చు, లేకపోతే పల్లంగా ఉండొచ్చు. ఆ సుప్రీంకోర్టు ఎప్పుడైతే కొట్టేసిందో ఆ ఆదేశాల ప్రకారమే చేసుకుంటూ వెళ్ళటమే జరుగుతుంది. కానండి కొన్ని ప్రాంతాల్లో మీరు అన్నట్టు ఒక గట్టు కన్నం వేసుకోవడం జరిగింది. అది అందరికీ తెలిసింది. సహజంగా రాజకీయ నాయకులు అందరికీ తెలిసిందే. అవన్నీ మొన్న టైంలో ఎప్పుడైతే ముచ్చింజయ్య రాశారో ఆ ఉన్నాయి కూడా క్లియర్ చేయడం మొదలు పెట్టేశారు. ఇంకా అయిపోయినాయండి. ఇప్పుడు ఎక్కడ దాకా పోయారు? వ్యవసాయం కూడా చేసుకోవడానికి కూడా మాకు ఇబ్బందికరంగా ఉందంటే మరి మేము ఏం చేయాలి సార్? మేము బ్రతకడానికి ఏంటి? అసలు అడవుల్లో ఉన్న వాళ్ళకి మంచి రోడ్లు వేస్తున్నారు, మంచి స్కూళ్ళు ఉంటున్నాయి. మా కొల్లేరులో బ్రతికే వాళ్ళకి అసలు రోడ్డే లేదు. రోడ్డు కాంటూర్లో వేయకూడదు, లేకపోతే మంచినీళ్ళ చెరువు కాంటూర్లో తవ్వుకోకూడదు, మనిషిని శ్మశానం కప్పెట్టకూడదు కాంటూర్లో. అసలు మేము బ్రతికిది ఎక్కడ సార్? కొల్లేరులోనే కదా, మేము మనుషులమే కదా, మాకు ఇబ్బందులు ఉంటున్నాయి కదా. అసలు మా పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, మేము ఎలా బ్రతకాలి? ఏళ్ళ తరబడి ఇక్కడ ఉంటున్నాం. అలాంటప్పుడు కొల్లేరులో ఒక అడుగొట్టు ఒక ఇడిగొట్టు మీరు అన్నట్టు కాంటూరులో కొన్ని కొట్టేసినవి చేసుకోవచ్చు, లేకపోతే కొట్టని చేసుకోవచ్చు. సహజంగా ఇక్కడ లోకల్లో నాయకులకు కానీ ఇక ప్రజలకు కానీ తెలుసున్న విషయమే. అలానే సుప్రీంకోర్టుని ధిక్కరించి మేము పూర్తిగా మెజారిటీగా చేయట్లేదండి. అది మీ 4 ఈ ఉమ్మడి జిల్లాలో, గోదావరి జిల్లాలో 4 నియోజకవర్గాల్లో ఉన్న కొల్లేరు ప్రాంతాల్లో మరి ఎవరైనా బాగుండాలి, బాగా చదువుకోవాలి, పిల్లల్ని చదివించాలని మరి చాలామంది మీ కొల్లేరు గ్రామాల ప్రజానికం ఉన్నత స్థితికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కష్టపడి చదివిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఆ ఏరియాలో షూటింగ్లు కూడా జరుగుతున్న సందర్భాలు ఉన్నాయి. మరి ఆ ప్రాంతాలు చాలా విలాసవంతమైన భవనాలు ఉన్నాయి. అది అభివృద్ధి చెందినట్ట? మీరు అన్నది వాస్తవేనండి. ఎలా అంటే ఒకప్పుడు అభివృద్ధి చెందింది. అభివృద్ధి చెందినప్పుడు ఏం చేశారంటే ఒక విలేజ్ వచ్చి చాలా అందంగా మంచి ఇల్లులు కట్టి అది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా వేరే పెద్ద టౌన్లో కూడా లేవు. మీరు అన్నది నీట్గా కట్టు శుభ్రంగా ఉండాలి. అంటే మీరు అన్నదే ఆ టైంలో 2006లో కట్టిన బిల్డింగులు చాలా అందంగా, చాలా సుందరంగా ప్రతి విలేజ్ చదువుకున్నారు. అక్కడ వరకు బాగానే ఉంది. ఆ 2006 నుంచి ఇప్పటికి అతను కట్టిన బిల్డింగ్కి రంగేయడానికి కూడా డబ్బులు లేవండి. అలానే 2006 నుంచి సుమారు 22-23 సంవత్సరాల నుంచి
అంటే అప్పుడు పుట్టిన పిల్లలు ఇప్పుడు పెళ్ళిడికి వచ్చేసారు. వీళ్ళకి పెళ్లి చేయలేని పరిస్థితికి వచ్చామండి. మీరు అన్నట్టు అప్పుడులో సుందరంగా ఉంది, అందంగా ఉన్నాయి. ప్రతి చోట ఏదో తులం పొలం సంపాదించుకోవడం, ఇల్లు కట్టడం. యేసురాజు గారు ఎంత సంపాదించారు అప్పుడు నేను ఒక ఇది టాగూర్ వాళ్ళ దగ్గర చెరువులు చేసుకుంటూ ఉన్నామండి. ఓకే. అప్పుడు ఇదే రేక్ షెడ్, ఇప్పుడు ఇదే రేక్ షెడ్ అండి. అది ఎదరు చిన్న బిల్డింగ్ ఉంటుంది, ఎదరు వెనకాల రేక్ షెడ్లోనే ఉంటాను నేను, ఇద్దరు అన్నదమ్ముడు. ఎప్పుడు అది కానీ మీరు అన్నా చూడండి ఎంత సంపాదించాను. జనాల్లో మాత్రం చాలా సంపాదించానండి, చాలా ప్రేమ సంపాదించాను. పేరు అలా ఫస్ట్ నుంచి ముందుకెళ్తూ ఉంటుంది, అంతేనండి. ఓకే, రాజకీయ పరంగా చూద్దాం. ఎందుకంటే యేసురాజు గారు ఇప్పుడు కొల్లేరుకి మీరే ఇప్పుడు ప్రధానమైన నాయకుడు. ఇవాళ కైకలూరు నియోజకవర్గం కానీ, అటు దెందులూరు అయినా ఉంగుటూరు అయినా అన్నిటిలో మీరు ఒక కీలక నాయకుడిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, మీరు ఇప్పుడు నాయకుడిగా ఉన్నారు. ఏంటి మరి ఏదైనా పదవి? గతంలో వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ట్రై చేశారు, మరి ఎందుకో మిస్ అయింది. మిస్ అవ్వడానికి కూడా చాలా కారణాలు చెప్తున్నారు. మీకు తెలిసిన కారణాలు ఏమైనా ఉన్నాయా? నాకు తెలుసున్న కారణాలు ఏమీ లేదండి. మిస్ అవ్వడం అంటే వడ్డీ కార్పొరేషన్ ఆవిడ కూడా మా అక్క, ఇబ్బంది ఏమి లేదు. మిస్ అవ్వడానికి ఎటువంటి రాజకీయాల్లో పదవులు అనేది ఎటువంటి కారణాలు అన్నా చెల్లికి సహజం, అవన్నీ స్వార్థం ఉంటుంది, పదవకాలను కోరుకుంటుంది. ప్రజెంట్ అయితే నాకైతే ఏ స్వార్థం లేదు, కానీ ఒకటి మాత్రం నిజం ఏంటంటే పదవి ఎందుకు రాలేదు అంటే కూటమి అనేది ఇప్పుడు 3: జనసేన, టీడీపీ, బీజేపీ. ఇక్కడ టీడీపీకి ఇద్దాం, టీడీపీ ఎక్కువ జనాభా, ఓటింగ్ టీడీపీ కదా అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇక్కడ టీడీపీ లోకల్ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ మన పేరు సూచించడం జరిగింది. కానీ చివరి టైంలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, ఫారెస్ట్కి మినిస్టర్ నేనే కాబట్టి ఫస్ట్ టైం జనసేనకి ఇవ్వండి, నేను తీసుకుంటాను ఫస్ట్ టైం 2 సంవత్సరాలు, తర్వాత టీడీపీకి మీరు ఇద్దరుగాని అన్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ సరే ఓకే అండి మీ ఇష్టమని ఆలోచనతో ఇవ్వటమే జరిగింది. కానీ నాతో అపోహ, లేకపోతే పార్టీలో అపోహ, లేకపోతే ఇంకోళ్ళ మీద ద్వేషాలు ఏం కాదండి. ఇది వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ బట్టి ఇచ్చారు కాబట్టి నేను సంతోషించే, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ జరగబో రోజుల్లో ఈలోగా ఆవిడ కొల్లేరు కోసం పోరాడుతుంది, తర్వాత మళ్ళీ నాకు అవకాశం వస్తుంది, నేను కూడా పోరాడవచ్చు అన్న ఆలోచనతో సంతోషంగానే ఉన్నా. ఇప్పుడు కొత్త సంవత్సరంలో ఎన్నికలు జరగబోతున్నాయి, సర్పంచ్ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు ఇవన్నీ రాబోతున్నాయి. మరి వాటిలో యేసురాజు గారు దేంట్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది? ప్రజెంట్ అయితే నాకు ఆలోచన ఇది ఇన్వాల్వ్ అవ్వాలని లేదండి. ఫస్ట్ నా కోరిక కొల్లేరు వాళ్ళకి న్యాయం జరగాలి. ఈ పార్టీలో ఎవరు కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటా, వాళ్ళకి న్యాయం జరిగితే లైఫ్ లాంగ్ ఒక పదవి ఇచ్చినట్టు వాళ్ళు నాకు, ఒక పేరు. నెక్స్ట్ రెండోది మీరు అడిగారు కదా ఏమి ఇస్తారు అని ఆలోచన. కైకలూరు నియోజకవర్గంలో ప్రజెంట్ ఇప్పుడు 5 కన్వీనర్లు నియోజకవర్గానికి ఇన్ఛార్జీల కింద టీడీపీ 5 ఇన్ఛార్జీలు లేరు కాబట్టి 5 ఇచ్చారు. 5లో నేను ఒక నెంబర్ని, అది ఆ పదవి సంతోషం. అలా కాకుండా వచ్చే జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎంపీపీయో లేకపోతే ఇంకోటి ఏదైనా పార్టీ ఆలోచించి ఇచ్చిందనుకోండి, నేను సంతోషంగా స్వీకరిస్తాను. అది కూడా కొల్లేరు ప్రజలు సంతోషంగా ఉండాలన్న ఆలోచనతోనే దాన్ని తీసుకుని కొల్లేరు కోసం ప్రయత్నం చేయడానికి ముందుంటానండి. సరే, వడ్డీ కార్పొరేషన్ మిస్ అయింది కాబట్టి నెక్స్ట్ జిల్లా పరిషత్ చైర్మన్ కావాలని కాంక్ష యేసురాజు గారు బలంగా ఉన్నారు. కైకలూరు రూరల్ జెడ్పీటీసీ స్థానంలో పోటీ చేసి జెడ్పీ చైర్మన్ బీసీ కోటాలో కావాలని మీ పార్టీ ఎమ్మెల్యే, మీ పార్టీ మీన్స్ అంటే కూటమి ఎమ్మెల్యే కామినేని గారితో ఒత్తిడి తెచ్చారని, పార్టీలో కూడా టీడీపీలో ఉన్న పెద్దలతో మీరు లాబింగ్ చేస్తున్నారని బయట వస్తున్న సమాచారం. వాస్తవానికైతే నేను ఎక్కడా లాబింగ్ చేయలేదు, కానీ నా వెనకాల ఉండే ప్రజలు, స్నేహితులు, నాయకులు ఒక చైర్మన్ కింద చూడాలనుకున్నాం. అది జరగలేదు కాబట్టి ఇంకోటి ఏదన్నా అలాంటి చైర్మనే ఏదో వాళ్ళ కలగుండొచ్చాము. కానీ వాస్తవానికి నాకు ఎమ్మెల్యే గారికి ఎప్పుడు వాగ్దాతం కాదు, ఆయన ఇష్టం. ఎమ్మెల్యే గారు ఏంటంటే ఆయన కొల్లేరు కోసం పోరాడుతున్నప్పుడు వెసులుబాటు ఆయనకే ఇస్తా, నాకు ఏది ఇవ్వాలన్నా ఆయన ఇష్టంతోనే ముందుకు వెళ్ళాలనుకుంటాను. కానీ నాకు ఇది ఇవ్వండి, నాకు ఇది చేయండి అని ఎప్పుడు నేను ఆయన ఇబ్బంది పెట్టను. నేను ఒకటి మాత్రం ఇబ్బంది పెడతా, కొల్లేరుకి మాత్రం శాశ్వతంగా న్యాయం చేయాలండి, మనం అదే మాట ఇచ్చాం అన్న ఆలోచనతోనే. ఆ విషయంలో పాపం శ్రీనివాస్ గారు చాలా కష్టపడుతున్నారండి. అంటే ఆయన కష్టం అంతే అంతే కాదు, పెద్ద సమస్య అయిపోయింది కొల్లేరు. కొల్లేరుకి న్యాయం జరగాలంటే మీ ఎమ్మెల్యే గారు చేస్తారు, ప్రభుత్వం చేస్తుంది. మీరు కూడా ఒక నాయకుడిగా ఉంటే ఏదో పదవులు, చట్టబద్ధతతో కూడిన పదవులు ఉంటే కదా న్యాయం జరిగేది. అలాంటప్పుడు ఏదో కోరుకోవడం తప్పే ఉంది. అలాగని మీరు ఏమైనా అడిగే ఆలోచన ఉందా? కైకలూరు ఎమ్మెల్యే గారు మిమ్మల్ని ఏమైనా యేసురాజు గారు నీకు ఈ పదవి ఇస్తా అని చెప్పి అన్న ఇన్సూరెన్స్ ఇచ్చారా మీకు? అయితే మీరు అన్నట్టు ఎప్పుడైతే చైర్మన్ పదవి లేదన్నా తెలిసినప్పుడు అన్ని గ్రామాల వాళ్ళు వెళ్ళి
అయ్యా మరి టీడీపీ తరఫున చైర్మన్ పదవి లేదు కాబట్టి జరగబోయే ఎలక్షన్లో వచ్చి వస్తుంది జడ్పీటీసీ, దాంట్లో కైకలూరు జడ్పీటీసీ కన్నా మరి ఈయనకి ఇవ్వండి, మేము అందరం ఆగ్రహంగా చేసి పెడతాము, మీకు మాట ఉండదు ఎందుకంటే మీ వెనకాల తిప్పుకొని ఏమీ చేయలేదంటారన్న ఆలోచన ఆ రోజు ఎమ్మెల్యే గారు నడవటం జరిగింది. ఎమ్మెల్యే గారు సరే నేను తప్పుకోకుండా ఏదో ఒకటి నేను అవకాశం కల్పిస్తాను, నేను అక్కడ వదలను ఆయన్ని, ఎందుకంటే బాగా పనిచేసాడు కొల్లేరులో, ఒక ఎమ్మెల్సీ వైసీపీలో ఉండగా ఎదిరించి కూడా నాకు 99% ఓట్లు వేయించాడు కాబట్టి నేను ఆ విషయంలో నేను ఏదో ఒకటి ఆలోచించి చేస్తానని కొల్లేరు ప్రజలకు ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. నా వరకు నేను ఆయన ఎప్పుడు నేను ఇబ్బంది పెట్టాల. ఈ కొల్లేరు ప్రజలందరూ వెళ్ళి ఏదో ఒక పదవి ఉంటేనే కదా కొల్లేరు సమస్యను ఏదైనా అడగడానికి బాగుంటుందన్న ఆలోచన ప్రజలకు కలిగింది. అది ఆయన మాట ఇవ్వడం కూడా చేశారు, ఏదో ఒకటి చేస్తానని. ఓకే, జడ్పీటీసీ ఇస్తే చేయడానికి రెడీగా ఉన్నారు, ఇస్తే చేయడానికి రెడీగా ఉన్నాను. ఆ జడ్పీటీసీ కాకుండా చైర్మన్ దాకా వచ్చే పరిస్థితి వచ్చిందనుకోండి, అది దేవుడి దయ, నిజంగా కొల్లేరు వాళ్ళ అదృష్టం, అదృష్టవంతులు అవ్వాలి. ఎందుకంటే నేను ఇంతవరకు ఎన్ని మీటింగుల్లో పెట్టినా నాకు ఈ పదవి ఇవ్వండి అని అడగాల, కొల్లేరు వాళ్ళకి న్యాయం చేయండి అని ప్రతి మీటింగ్లో అడుగుతూనే ఉన్నాను. మీరు అన్నారు గతంలో కైకలూరులో మీటింగ్ పెట్టారు, అప్పుడు కూడా అన్నా, అయ్యా కైకలూరు వాళ్ళు మొత్తం ఏలూరు జిల్లా అంతా ఇక్కడికి వచ్చాము, మేము ఎవ్వరం పదవాలు అడగం, మీరే ఉండండి మీరే చేయండి, కానీ మాకు బతకడానికి ఏదన్నా కొల్లేరుకి న్యాయం చేయండి అన్నాం. నిజంగా ఇప్పుడు కూడా అదే కోరుకుంటానండి. కొల్లేరు న్యాయం చేస్తే లైఫ్లో జలగ వెంగళరావు గారు పేరు ఎక్కడ తలసరేమో కానీ కొల్లేరులో తలుస్తారు. ఎందుకంటే ఆయన ఇక్కడ ఇచ్చారు కాబట్టి నిజంగా ఎక్కడ మీరు రాష్ట్రంలో చూడండి ఆయన పేరు మళ్ళీ ఎక్కడ వినపడదు, ఒక కొల్లేరు ప్రాంతంలోనే వినపడుతూ ఉంటుంది. ఆయన అలా ఉపయోగపడు. మీరు ఎంత కష్టపడుతున్నారు, కొల్లేరు ప్రజలకే బాగుండాలి, కొల్లేరు కోసం ఏదైనా చేస్తానంటున్నారు, కానీ యేసురాజు గారి మీద చూసే విమర్శలు చాలా వేరేగా వస్తున్నాయి. మీ సమీప గ్రామాలు, ఇప్పుడు మీరు చిన్న కొట్టాడ, మీ సమీప గ్రామాలు ఉన్న వాళ్ళే చాలామంది కొల్లేరులో యేసురాజు గారు రకరకాలుగా 100 ఎకరాలు ఎవరెవరిని బినామీలు పెట్టి తోపిస్తున్నారు, వాళ్ళ ద్వారా చాలా ఆర్థిక స్థితిమంతులు అయ్యాడు అంటారు. అసలు బినామీలు యేసురాజు గారికి ఉన్నారా లేరా? అసలే బినామీలు అనేవారు లేరండి, స్నేహితులు అనేవాళ్ళు ఉన్నారు. తప్పుగా ఉన్నారు. ఆ చెరువు చేసేవాడు స్నేహంగా మన ఇంటికి వచ్చిన అది బినామీ అంటే తప్పు. ఎందుకంటే రకరకాల అపోహలు ఎదిగేటప్పుడు సహజంగా కొల్లేరు ప్రాంతం అపోహలు సహజంగా వస్తాయి, కానీ వాస్తవంగా యేసురాజు గారుకి బినామీలు ఉన్నారా? లేరండి, ఎక్కడా లేరు. నాకు బినామీ అనేది లేదు, అసలు చెరువులే లేవు బయటలో. నేనేదో ఎబో పైన ఎలా అంటారని ఒక ఎదిగేటప్పుడు ఒక నాయకుడిగా నాకు ఆలోచన ఉంటుంది, మాట పడకూడదని. కొల్లేరులో ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వకూడదు, మనం ఏదన్నా ఓపుకుంటే పైన చేసుకోవాలి, కానీ ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వకూడదని ఫస్ట్ నుంచి ఇప్పటి నుంచి కాదు, జయమంగళ వెంకటరమణ ఉన్నప్పటి నుంచి కూడా ఎక్కడ కొల్లేరులో ఒక సెంటు భూమిలో కూడా మేము ఇన్వాల్వ్ అవ్వలేదండి. కాకపోతే అపోహలు అనేది సహజంగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు కైకలూరు నియోజకవర్గానికి ఒక వడ్డీ సామాజిక వర్గ పరంగా కొల్లేరు నాయకులుగా మీరు, ఆ తర్వాత ఎమ్మెల్సీ గారు జయమంగళ వెంకటరమణ గారు ఉన్నారు. ఒక మంచి బెస్ట్ ఆపర్చునిటీ, ఇద్దరు ఒకే ఊరు వాళ్ళు, మీ ఇద్దరు. అవును, ఒకే బంధువులు, ఒకే దగ్గర బంధువులు, పక్కింటి వాళ్ళు. మరి ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, ఎమ్మెల్సీ అయ్యాడు. మరి ఆ కోటాలో నెక్స్ట్ ఏమన్నా యేసురాజు గారు 2029లో ఎమ్మెల్యే అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మీరేమన్నా ఆలోచిస్తున్నారా? లేదంటే కైకలూరు అనగానే గతంలో రాజకీయ చరిత్ర చూసుకున్నప్పుడు కూడా గతంలో టీడీపీ తరఫున గెలిచారు మీ కామినేని గారు, తర్వాత బీజేపీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, మళ్ళీ టీడీపీకి ఛాన్స్ ఇస్తారు కైకలూరు. ఇచ్చినప్పుడు ఒకవేళ కొల్లేరు సామాజిక వర్గం బీసీ వర్గాలకి, అంటే ఈ వడ్డీ సామాజిక వర్గం ఎక్కడో చోట ఒక సీట్ ఇవ్వాలనేది అన్ని పార్టీలు ఆలోచిస్తాయి సహజంగా. అలా ఆలోచించి 2009లో టీడీపీ ఇచ్చింది, వైసీపీ కూడా ఎమ్మెల్సీ మొన్న ఇచ్చారు. టీడీపీ పరంగా అన్నప్పుడు మరి యేసురాజు గారికి ఆ ఛాన్స్ వస్తే, అవకాశం వస్తే యేసురాజు గారు ఎట్లా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు? సహజంగా నిజంగా ఒక పెద్ద ప్రశ్న ఇది. నిజంగానే వచ్చిందనుకోండి, దేవుడి దయ వల్ల పార్టీ ఆలోచించి పార్టీ మాట ప్రకారం తప్పదు అన్న ఆలోచన వచ్చిందనుకోండి, ఎవరో వదులుకోలేం. నేను నిందాడానని చూడండి, ఏ పదవి వచ్చినా కొల్లేరు వాళ్ళు అదృష్టవంతులు అవుతారు, ఎందుకంటే వాళ్ళ కోసం పోరాడడానికి అని. ఆ అవకాశం వస్తే సంతోషంగానే స్వీకరిస్తామండి. ఖచ్చితంగా రావాలని కోరుకుంటాం మేము కూడా, ఎందుకంటే మీరు కష్టపడుతున్నారు కూడా కొల్లేరు కోసం, పార్టీ కోసం. మరి ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు రాజకీయాలు ఏంటంటే 5 ఏళ్ళకి ఒకసారి రాజకీయ పార్టీలు మారే నాయకత్వాలు ఉన్నాయి. వీళ్ళ
మీరు ఎప్పటి నుంచో పుట్టిన కాడి నుంచి పుట్టిన దగ్గర టీడీపీ అంటున్నారు కాబట్టి పార్టీని కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఫస్ట్ నుంచి పార్టీకి లాయల్గా ఉన్న పర్సన్స్కే పదవి ఏదైనా రావాలంటున్నాడు. ఇక్కడ ఆ ఛాన్స్ మీకు వస్తే వెళ్ళనుకుంటూ మీ కొల్లేరు ప్రజలకి ముఖ్యంగా మేలు జరిగింది, మంచి జరిగింది. ఇప్పుడు మొన్నటిదాకా కైకలూరు ఎమ్మెల్యేగా అంటే 24 ముందు వరకు డిఎన్ఆర్ గారు ఉన్నారు. డిఎన్ఆర్ గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా, మీరు ఒక టీడీపీ నాయకుడిగా. మీ లంక గ్రామాలకి మరి ఆయన చాలా చేశాను. ఇప్పుడు ఉన్న రోడ్లు, కొల్లేటికోటకి వెళ్ళే రోడ్లు కానీ అంతకుముందు బ్రిడ్జి లేదు, మరి బ్రిడ్జి వేయించారు డిఎన్ఆర్ గారు. ఇంకా చాలా గ్రామాలు డెవలప్ చేశారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ 19 నెలల కాలంలో కనీసం కొల్లేరుకి కైకలూరులో ఒక్క పని జరగలేదనేది వైఎస్ఆర్సీపీలు చాలా బలంగా చెప్తున్నారు. అది తప్పండి, ఎందుకంటే బ్రిడ్జి వైసీపీ గవర్నమెంట్లో డిఎన్ఆర్ గారి టైంలో వేసిందని అది కాదు. శాంక్షన్ గతంలో శాంక్షన్ నిధులు గ్రాంట్ అయింది వీళ్ళ గవర్నమెంట్లో. ఒకటి సార్, మీరు అక్కడ మా గవర్నమెంట్ ఉండగా ఇంచుమించు 14లోనా 50% వర్క్ అయిందండి. కింద బేస్మెంట్ వేసి పైకి లేపడం చాలా కష్టమైంది. కింద బేస్మెంట్లు వేసి పైకి లేపేసాం. ఆ టైంలో గవర్నమెంట్ మాది ఓడిపోవడం, నెక్స్ట్ వైసీపీ రావడం జరిగింది. ఆ పని ఆకోకుండా మొదలు పెట్టుకుంటా రన్ అయితే వచ్చింది. అయితే ఓపెనింగ్ వైసీపీలో జరిగింది కానండి, పని మాత్రం సగం పైనే మా టీడీపీ హయాంలో దాని పర్మిషన్ తీసుకురావడం. మిగిలిన సగం వాళ్ళు పూర్తి చేశారా? పూర్తి చేయడం అంటే సార్, ఫస్ట్ టీడీపీ ఇచ్చిన అమౌంట్కి చాలకపోతే మళ్ళీ మా గవర్నమెంట్ ఉండగానే దాన్ని ఎక్స్ట్రా పెంచి స్టార్ట్ చేసాం, వర్క్ మొదలైంది. వాళ్ళ మాట ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదండి. ఒక ఓపెనింగ్ ఒకటే వాళ్ళదే, వాళ్ళ టైంలో ఓపెన్ చేశారు కాబట్టి వాళ్ళకి ఒక బోర్డు అనేది వేసుకుంటారు. కానీ వాస్తవానికి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కృషి అనేది టీడీపీ గవర్నమెంట్దేనండి. మరి కొల్లేరుకోటలో మీ కూటమికి సంబంధించిన నాయకులు చాలామంది అక్కడ రకరకాల అసాంఘిక కార్యక్రమాలకి నిలవగా మారారు. అక్కడ మీ కూటమికి సంబంధించిన నాయకులు బహుశా మీకు కూడా స్నేహితులై ఉండొచ్చో మనకు తెలియదు. మరి ఇట్లాంటప్పుడు మీ ఎమ్మెల్యే గారు బీజేపీ, మీరు టీడీపీ, జనసేన నాయకులు ఉన్నారు అక్కడ. మరి మీ కూటమిలో నాయకులు ఈ విధంగా పర్యాటకుల్ని భయపెట్టేలా అక్కడ పరిస్థితులు వేరేగా ఉన్నప్పుడు కూటమిలో పైగా కొల్లేరు గ్రామాలకు సంబంధించిన నాయకుడిగా మీరు ఎప్పుడైనా ఆ గ్రామాల్లో, అది కూడా పెద్దింట్లమ్మ తల్లి అనే ప్రాంతంలో పరిశుభ్రతగా ఉండాలి, ఆధ్యాత్మిక ప్రాంతం ఉండాలి కదా అని మీరు ఎప్పుడన్నా అడిగారా? సార్ అనుకోవడమే కానీ వాస్తవానికి అక్కడ పోలీసు వారు ఉంటారు, అన్ని డిపార్ట్మెంట్లు ఉంటారు. అసలు అసాంఘిక కార్యక్రమాలు అనేది అసలు జరగవండి. జనాలు బయట నుంచి వచ్చి ఒక సండే ఆదివారం నాడు జనం ఎక్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎవరిని లెక్క చేయకుండా ఏదన్నా చేసి ఉండొచ్చాం. కానీ అక్కడ లోకల్ లీడర్స్ కానీ ఒకప్పుడు సండే టూరిజం పాయింట్, పర్యాటక కేంద్రం పెద్దింట్లమ్మ గుడి. ఇవాళ వారంలో సెలవులు వస్తే ఫ్యామిలీస్తో వచ్చేవాళ్ళు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ మరి అక్కడ ప్యాకాడ ఒక హబ్బు పెట్టారట అక్కడ. మరి మీకు తెలుసా లేదా? అసలు చాలా తప్పండి. హబ్ అనేది అసలు మీరు ఈ రోజు కాదు ఏ రోజు అక్కడ జరగదండి. ఎందుకంటే ఆ గ్రామం కూడా ఒప్పుకోదండి. అది కోట దేవస్థానం అందు అయినా అక్కడ కమిటీ, గ్రామ కమిటీ ఉంటుందండి. ఆ పెద్దింట్లమ్మ గుడికి, పందిరపల్లి గుడికి గ్రామం మొత్తం ఆ కోటనంతా రక్షించేది వాళ్ళే. ఒక వ్యక్తిని కొత్తగా ఇల్లు కట్టనివ్వరు. అంటే ఎందుకంటే 40 ఎకరాలు అది, ఎవరన్నా వచ్చి ఆక్రమిస్తే ఒప్పుకోరు. అలానే షాపులు అసాంఘిక కార్యక్రమాలు, షాపులు చేయటం అవన్నీ ఉండటం కూడా అసలు ఒప్పుకోరండి. గ్రామే ఒప్పుకోదు. కానీ అపోహలు జనాల్లో అది ఆ రొటీన్గా చెప్పుకుంటూ పోతున్నారు. కానీ ఎక్కడ అసలు హబ్బు కానీ ఇది కానీ లేదు, అస్సలు లేదు సార్. ఎందుకంటే ఆ దేవత ఉంది కాబట్టి. పార్టీ కాబట్టి మీరు వెనకేసుకొస్తున్నారు. లేదు సార్, అసలు కూటమి దేవత విషయాల్లో ఏ పార్టీ అనేది పక్కన పెట్టండి. అక్కడ దేవత గుడి కాబట్టి అక్కడ కూడా అందరూ అనుకుంటారు, అందరూ ఇంకా భక్తులు రావాలని కోరుకుంటారు. కానీ ఇటువంటివి పెడితే ఎవరు వస్తారండి? కానీ ఆ దేవత విషయాల్లో తప్పండి అది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ ఎక్కడ కానీ అదేం లేదండి అసలు. కొల్లేరు లంక గ్రామాల చెరువులు ఉన్నాయి, చేపల చెరువుల మీద. చాలా గ్రామాల్లో చాలా చెరువుల మీద మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పేకాట నడిపిస్తున్నారు. పేకాట నిర్వహణలో అధికార పార్టీ అంటే ఎవరు, టీడీపీలో కొంతమంది నాయకులు నడిపిస్తున్నారు అన్నారు. ఆ అధికార పార్టీ నాయకులు యేసురాజు గారు ఉన్నారో లేదనుకోవచ్చు. అసలు తప్పండి అది. ఎవరిని ఆడినామని కూడా ఎవరన్నా ఒకళ్ళు అడిగినా, బాబు తప్పు ఇది, ఈ గ్రామాల్లో ఈ చుట్టుపక్కల ఎవరు చేసినా కానీ నా పేరే వస్తుంది, అసలే కుదరదు, వేయొద్దు, ఎవరు చేయొద్దు అని. ఎందుకంటే అడుగుతారండి చాలామంది. కొన్ని ప్రాంతాల నుంచి వచ్చి మీకు అలా ఇస్తాం, ఇలా ఇస్తాం, మేము చేసుకుంటాం, కొల్లేరులోకి వెళ్ళిపోతాం పడ మీద అంటే, మీరు ఒకరోజు చేసుకుంటారు, 2 రోజు 3వ రోజు మొత్తం ఆ కొల్లేరు గ్రామాన్ని అంతా ఇబ్బంది పెడతారు. అసలు ఎక్కడ వేయనివ్వండి. అసలు దాని విషయంలో కొల్లేరులో కోడి పందాలు కానీ, పేకాట కానీ ఎక్కడ నిర్వహించమండి. అది అందులో అసలు ఎవరు లేరు, నిర్వహించరు కూడా.
ఈ లంక గ్రామాలు ఈ వడ్డీ సామాజిక వర్గం సంబంధించిన స్థలాలు కానీ లేదన్నా చెరువుల విషయంలో కానీ ఏ ఊరు వెళ్ళినా దాని సెటిల్మెంట్ అంతా యేసురాజు గారి కనుసనలోనే జరగాలి. ఒక యేసురాజు గారి కనుసనలో జరగకపోతే మరి అక్కడ అవతలే వ్యక్తికి అట్లాంటి న్యాయం జరగదు. మొత్తం కీ అంతా యేసురాజు గారి దగ్గర ఉంటుందని మీ లంక గ్రామాలే పదే పదే చెప్తున్నారు. దాంట్లో వాస్తవం ఉందా లేదంటారా? అంటే ఇందులో ఒకటండి, మంచి అయినా చెడైనా ఫస్ట్ కొల్లేరు ప్రాంతంలో తిరిగి ఎలక్షన్ టైంలో ప్రతి విలేజ్కి నేనున్నానని చెప్పుకుంటూ వచ్చాం. మీ దగ్గరికి వస్తారు. ఆ సమస్య ఉండేటప్పుడు ఆ సమస్యని రెండు వర్గాలమైన తీర్చేటప్పుడు వాడికి న్యాయం అవ్వచ్చు, ఒకడికి ఇష్టపడతాడు, ఒకడేమో తిట్టుకుంటూ పోతాడు, హ్యాపీగా ఉంటాడు. కానీ వాస్తవానికి ఎప్పుడు అన్యాయం చేయలేవు. ఎప్పుడైనా ఇద్దరిది న్యాయమే అనుకుని వస్తారు. ఒకడు నువ్వు ఆగరా బాబు అంటే నన్ను ఆగమన్నాడని ఆలోచనతో అటువంటి నిందలగిన సెటిల్మెంట్ ఒకటి ఫస్ట్ నా దగ్గరికి వస్తారండి. పేద ప్రజలు చేయండి అంటారు. నా వీలున్నంత వరకు నేను చేస్తా. అది కాని పక్షంలో అయ్యా ఎమ్మెల్యే గారిని మరి నేనేదో మాట్లాడాను కానీ కుదరలేదండి, తమ దగ్గరికి తీసుకొస్తున్నామండి అని అంటే ఆయన పలానా రోజున టైం ఇస్తాడు. ఆయన కూడా ఆలోచించి ఇరు వర్గాలను కూడా ఆలోచించి మరి తను చేసింది కరెక్టే కదమ్మా, ఇందులో ఇబ్బంది ఏముంది, మరి మీ గ్రామాలు కాబట్టి మీరు కూర్చొని సెట్ చేసుకుని క్లియర్ చేసుకోండి అని ఆయన వెర్షన్ కూడా తీసుకెళ్తాను. అంతేగాని నా దగ్గరికి రావాలి, నేనే ఎమ్మెల్యే గారిని తీసుకెళ్ళాలనే ఆలోచన కాదు. ఏదైనా ఉంటే కనుక ఫస్ట్ మనకు తెలియపరుస్తారు, చెప్తాను. కొల్లేరు నాయకుడికి కొల్లేరు గ్రామ పిల్లలందరికీ న్యాయం చేయాలిగా, అందరికీ న్యాయం చేయాలి, ఖచ్చితంగా అదే చేయాలి. మరి ఎందుకు కొంతమంది విభేదించే పరిస్థితి వచ్చిందంటారు? విభేదించే పరిస్థితి అంటే కొంతమంది వస్తారండి, నాకు రేపే తీర్చేయాలి సమస్య అంటారు. కొంత టైం తీసుకోవచ్చు, తప్పు టైం తీసుకోవాలి. కానీ ఆ టైం తీసుకునేలోగా వాళ్ళు అయ్యో నేను చెప్పాను యేసురాజు గారికి ఇంకా సమస్య తీర్చలేదంటే, ఒక భార్య భర్తలు తగ్గు అనుకోండి, వెంటనే ఫోన్ చేసి నువ్వు రాని భర్తను కేకేసి ఎదురుబుదురు కేకలేసి పంపించవచ్చు. ఒక ఊరికి, ఒక వ్యక్తికి, లేకపోతే కొల్లేరికి సంబంధించిన గొడవలు అనేటప్పటికి ఒక వందలాది మందిని కూర్చోబెట్టి నచ్చ చెప్పి చేయాలంటే సుమారు నెలలు పట్టవచ్చు. అలాంటి టైంలో మనం టైం తీసుకుంటాం. ఆ టయాన్ని వాళ్ళు స్వీకరించాలి. కానీ వాళ్ళు బాధపడి నా పని పట్టించుకోలేదు, నన్ను చేయలేదని స్పీడ్గా తీసుకుంటే ఏం చేస్తాం, వాళ్ళు కోర్టే కొన్ని నెలలు వాయిదాలు వేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈలో చల్లబడతా ఉంటారు వాళ్ళు కూడా. అలాంటిదే మీ ఊరి పక్కన నత్తగొల్లపాడు సర్పంచ్ మీ మీద చాలా భీకరమైన ఆరోపణలు చేశాడు. బహుశా మీరు కూడా వినే ఉంటారు, ఎంటీవీ ద్వారా వినే ఉంటారు. మరి అసలు యేసురాజు గారు అనే వ్యక్తి అసలు మామూలు వ్యక్తి కాదు. ఎంత ఇదంటే చెప్పలేని భాషలో చెప్పాడు ఆయన. ఏంటి అంత ఆరోపణ మీ మీద నత్తగొల్లపాడు సర్పంచ్ గారు? మీరు అన్నట్టు అన్ని ఆరోపణలు విన్నాను, కానీ ఎప్పుడైనా చెడు జనాలకు ఎక్కువ వినపడుతుంది, మంచి వినపడుతుంది. మంచి లాస్ట్లో ఒక మాట మాట్లాడారు, ఒక వీడియో చేశారు. ఏమని, నేను యేసురాజు గారి ఇంటికి వెళ్ళాను, ఆయన బాగా స్పందించారు, నాకు త్వరలోనే చేసి పెడతాడు 10 రోజుల్లో, నేను ఆయన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను అని 2 మాటలు మీరు మాట్లాడి విన్నారు. చూసారా, మంచిది ఎవరో చెప్పట్లే, ముందు అపోహ. అంటే అతనికి బాధ కలిగింది. బాధ కలిగినప్పుడు మమ్మల్ని తిట్టుకోవాల్సి వచ్చిందే కానీ వాస్తవానికి లాస్ట్ వచ్చేటప్పటికి అతను వచ్చాడు, నేను 2వ మాట మాట్లాడే తప్పునానా, మరి నా దగ్గరికి రాలేదు కదా నువ్వు, ఫస్ట్లో వచ్చావు. ఫస్ట్లో వచ్చినప్పుడు వైసీపీ సర్పంచ్గా ఉన్నప్పుడు నేను గబిక్కిని తీసుకుని వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గర పెట్టానుకో, మీరు ఊటారు అబ్బాయి కమ్యూనిటీ అని అంటారు, కొంత టైం తీసుకుందాం ఆగు, మళ్ళీ నీ భుజం మీద నేనేసానుకో ఆ సమస్య మళ్ళీ నా దాకా రానివాడు ఆయన అన్న ఆలోచనతో కొంత జరుపుకుంటూ వెళ్ళేలోగా అతను అయ్యో చెప్పాను చేయలేదు, నేను అన్నాను చూడండి ఈ సమస్యను ఎమ్మెల్యే చేయలేదని సర్పంచ్. ఇప్పుడైతే గ్రామస్తులకి ఏమన్నామంటే, మనోడు సర్పంచ్ మన బిడ్డ ఏదన్నా ఇబ్బందులు అంటున్నారు కాబట్టి మీరందరూ కూర్చుని ఒకసారి మీరు సెట్ చేసుకుని మీకు సెట్ అవ్వకపోతే మేము ఇన్వాల్వ్ అవుతాం, అంతేగాని ముందు వచ్చేసి మేము ఇన్వాల్వ్ అవ్వటం ఏంటి, ఒకసారి కూర్చోండి అనగా నిజంగా మనం 1 నెల 2 నెలలు అవుతుంది గ్రామంగా కూర్చున్నారు, శుభ్రంగా సెటిల్ చేసుకున్నారు. అందరూ కలివిడిగా ఈరోజు పంచాయతీ ఆఫీస్ కూడా మళ్ళీ వాళ్ళందరూ కలిపి రేపు ఎల్లుండి కొబ్బరిగా కొట్టడానికి నన్ను పిలుస్తున్నారు. నత్తగొల్లపాడు సర్పంచ్ మరి మొంగర రామకృష్ణరాజు మీ మీద ఆరోపణలు చేయటం రకరకాలుగా, దీని అంతటికీ మూల విరాటే యేసురాజు గారు, భలే యేసురాజు గారు అని చెప్పి పదే సంధించారు. మరి ఇటీవల ఆ గ్రామాలకి మొంగర రామకృష్ణరాజు నత్తగొల్లపాడు సర్పంచ్కి ఒక రాజీ ఫార్ములా నడిచిందట, అది మీకు ఏమన్నా తెలుసా, ఎట్లా జరిగింది అది? అంటే రాజీ జరిగిందనే విషయం నాకు తెలుసు. ఎలా అంటారంటే, ఈ గ్రామస్తులందరూ కూర్చొని అతను పిలుచుకుని ఎదురు బుదురు మాట్లాడుకోవటం, గ్రామాల్లో చిన్న సమస్యలు ఉంటే క్లియర్ చేసుకుని అతనికి
ఖర్చు పెట్టిన విషయాల్లో కొన్ని లెక్కలు చూసుకుని అతనికి ఏదో తులం పొలం అనుకుని ఒక 6 లక్షలు నువ్వు నష్టపోయి ఉన్నావు కాబట్టి 6 లక్షలు చేసి పెడతామని గ్రామం తరపున అతను నాకు 6 లక్షలు చేయడం జరిగింది. నిజంగా మరి అదే రామకృష్ణ ఆ రోజు నా మీద కొల్లేరులో ఫస్ట్గా ఉండగా ఒక నింద, యేసురాజు గారు పట్టించుకోలేదు, ఆయన ఓకే అంటే అయిపోద్ది, ఆయన ఇలా చిటికేత అయిపోద్ది అన్న అపోహలు చేయటం ఇన్ని చేశారు కదా. మరి ఇప్పుడు ఆయన వరకు ఆయన మాట్లాడుకున్నారు, గ్రామంలో చేసుకోవాలి, నేను సంతోషమే కాదని. యేసురాజు గారు చెప్పి రాజీ చేసుకున్నాడు 6 లక్షలకి. నాకు అసలు 6 లక్షల విషయం నాకు తెలియదు, నాకు చెప్పలా, గ్రామం కూడా నన్ను పిలవలా, వాళ్ళు చేసుకున్నారు. ఇందులో ఏ పాత్ర నాకు లేదు, ఫస్ట్ లేదు, సెటిల్మెంట్ లోన్ లేదు. ఫస్ట్ లో ఏంటి, అవతలేపు ఉన్న 4 పక్కన మీరు ఉన్నారని మీరే దాన్ని కాలయాపన చేసేసి రామకృష్ణరాజుని ఇబ్బంది పెట్టేదామంటే మీ పాత్ర ఉంది. ఒకే సామాజిక వర్గం అయినా కూడా యేసురాజు గారు సహకరించలేదనేది అతని వాదన ఆ రోజుల్లో. వాస్తవానికి ఆ 4 కాదండి, పార్టీ అనేది టీడీపీ పార్టీలో వాళ్ళు 4 ఉన్నారు. అవును, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. ఏది చేసినా పార్టీ, ఇప్పుడు నేను చేశాను అనుకోండి, ఇక్కడ ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు వస్తుంది ఏదైనా చేస్తే. అలాగా ఆ కూటమిలో వాళ్ళు ఏదైనా చేస్తే యేసురాజు గారి పాత్ర ఉంది, యేసురాజు గారే చేయమన్నారు, ఏదైనా మంచి చేయమంటాం. కానీ నాయకులుగా మేము ఇప్పుడు ఇతను మాట్లాడిన ప్రెసిడెంట్ గారు నాకు కావాలి, వీళ్ళ 4 కావాలి, ఊరు కావాలి, ఎందుకంటే రాజకీయ నాయకులు అందరూ కావాలి. ఎవరిని విభజించి పాలించం మేము, అంతా ఒకటే కమ్యూనిటీగా ఉంటున్నాం కాబట్టి ఎస్సీలు బీసీలు కొల్లేరు ఎవరన్నా ఒకటే కమ్యూనిటీ. అంతేగాని అతను ఇలా చేయండి, మీరు ఎలా ఉండండి అని నేను ఎప్పుడు కూడా ఇదని ఏ గ్రామానికి కూడా డిసైడ్ చేయనండి. అక్కడ పెద్దలు డిసైడ్ చేసుకోమంటాను. ఫస్ట్ పెద్దలకు తేలకపోతే నన్ను కౌరంపండి అంటాను, నాకు తేలకపోతే ఎమ్మెల్యే గారికి కౌరంపుతాను, తర్వాత పోలీస్ స్టేషన్కి పంపిస్తాం. ఇదే జరిగేది. ఇందులో ఫస్ట్ లేదు, సెటిల్మెంట్ లోన్ లేదు. ఆయన వరకు ఆయన నా మీద ఒక మచ్చ చేశారు, తర్వాత ఏదో తప్పు ఆయన ఏదో అపార్థం చేసుకున్నాను ఒక మాట అన్నారు. తర్వాత ఇలా సెటిల్ అయిపోయిందండి ఆయన చెప్పలా, గ్రామం కూడా ఏమంటే ఇలా సెటిల్ చేసుకున్నామండి అని వాళ్ళు చెప్పాలి. వాళ్ళంటే వాళ్ళ పనులు చేసుకుంటే వెళ్ళిపోతున్నారు. కాకపోతే అవసరం మాత్రం మొన్న కూడా వచ్చి, అయ్యా మాకు ఇంకా 2 రోడ్లు ఉన్నాయి, ఓ పంచాయతీ ఆఫీస్ ఒకటి కట్టాలి ఎవరు అడిగారు అని ఆ గ్రామ పెద్దలు వచ్చి మాకు పంచాయతీ ఆఫీస్ కట్టాలండి, కొన్ని 2 రోడ్లు ఉన్నాయండి అన్నారు. ఎటువంటి ఆలోచన దుర్బుద్ధి లేకోకుండా తప్పకుండా చేసి పెడతానండి, ఆ 2 రోడ్లు కూడా అవుతుంది. అలాగే పంచాయతీ ఆఫీస్ కూడా శంకుస్థాపన చేస్తాం, మీ సర్పంచ్ గారిని కూడా పిలవండి, ఇద్దరం కలిపి కొబ్బరిగా కొడతాం శంకుస్థాపనకి అని చెప్పడం జరిగింది. కానీ ఒకళ్ళ మీద ద్వేషం అనేది నా మనసులో ఎప్పుడు ఉండదండి. ఒకరిని ముంచాలి, ఒకరిని తేల్చాలని ఆలోచన ఎక్కడ లేదు. కానీ అపార్థం చేసుకుని అతను అతను మాట్లాడేటప్పుడు చాలా బాధ అనిపించింది, చాలా ఆవేశంగా మాట్లాడి అస్సలు మాటల్లో ఎందుకు నా కోసం అంతలా మాట్లాడారని బాధ అనిపించింది. చాలా మంది ఫోన్లు చేశారు, ఏంటి అతను మాట్లాడుతున్నాడని. నేను ఒకటే చెప్పా, ఎవరు స్పందించుకోకండి, తనకు మళ్ళీ ఏదో ఫీల్ అవుతాడు, ఏదైనా ఉంటే ఎంటీ వారితో నేను మాట్లాడతాను కొంచెం అర్థమయ్యే విధంగా అంటే. తర్వాత తమరితో కూడా అయ్యా మరి ఇలా జరిగిందని సెటిల్ చేశారని నేను చెప్పడం మీకు తెలిసింది, వాళ్ళు చెప్పారు నాకు తెలియదు, ఇలా జరిగిందని చెప్పడం జరిగింది. ఇలా మంచిగానే పోతాను కానీ ఏమి లేదు. అతను ఊరికి ఆవేశంతో మాట్లాడే, ఈ రోజు కూడా ఇద్దరు స్నేహంగానే ఉంటాం. అతను వస్తే ఇద్దరం ఒకేలా కొబ్బరికి కొడతాం, అక్కడ పంచాయతీ ఆఫీస్కి రమ్మని నేనే పిలవమన్నాను. రేపు ఎదురుగా కార్యక్రమం జరిగేటప్పుడు ఆయన కూడా పిలుస్తారు, పిలమ్మని మరీ చెప్పాను. సర్పంచ్ హోదాలో ఆయన ఉన్నారు, సర్పంచే కాదు మన ఊరు గ్రామబిడ్డ, మన కులబిడ్డ కాబట్టి పిలవండి. ఎప్పుడు అతనితో ద్వేషాలు. ఈ రోజు కూడా మొన్న అన్న అతను 4 కేసులు పెట్టారు, వీడు 4 కేసు పెట్టుకున్నారు, ఇద్దరు రాజీ పడిపోయిందని వీళ్ళని పిలిచాను. వీళ్ళు సంతకాలు పెట్టేస్తాను లోకదత్తాల్లో, అతను కూడా పిలిచి సంతకాలు పెట్టేసుకుని క్లోజ్ చేసేయండి. ఏ కేసులు గ్రామం మీద ఉండకూడదు, అతని మీద ఉండకూడదు, సెటిల్ అయిపోయింది. ఇంకెందుకు, ఎలాగో మీరు సెటిల్ చేసుకున్నారు అమౌంట్ ఫారంగా ఇట్లన్నిటికి, ఈ 4 ఉండి మళ్ళీ మాకు అత్తమాల ఫోన్లు ఎందుకు క్లియర్ చేసేయండి అని చెప్పడం జరిగింది. యేసురాజు గారు ప్రస్తుతం కొల్లేరు గ్రామాలకు ఒక ముఖ్య నాయకుడు. మరి వాళ్ళ కోసం మంచి అయినా చెడైనా ఎమ్మెల్యే ఎవరైనా ఎమ్మెల్యేతో మీరు ప్రయాణం చేస్తారు, ట్రావెల్ చేస్తున్నారు. మరి ఆ ఎమ్మెల్యేలు మీకు ఏ విధంగా సహకారం అందిస్తున్నారు? మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కామినేని శ్రీనివాస్ గారు, మరి యేసురాజు గారు అడిగిందల్లా చేస్తారా? తప్పకుండా. కొల్లేరు నేను అడిగింది, యేసురాజు గారు అడిగింది నా సొంతాన్ని నేను ఎప్పుడు అడగను. కొల్లేరు సమస్య సార్ ఇది అనగానే ఆయన చాలా స్పీడ్గా స్పందించి అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా డిపార్ట్మెంట్ ఫారెస్ట్ వారితో కానీ పోలీస్ వారి ఉన్నత అధికారులతో కానీ
ఆయన మాట్లాడి నిజంగా అడగగానే కొల్లేరు సమస్యను అడగగానే ఇలాంటి ఫలానా సమస్య వచ్చిందంటే ఆయన ఫోన్ చేయటం ఆ సహకారం తప్పనిసరి చేసి పెడతారండి ఆయన. ఫస్ట్ కొల్లేరు సమస్య మీద ముందుంటారు ఆయన. యేసురాజు గారి మీద ఉన్న ఆరోపణలు, అవినీతి ఆరోపణలు ఏది కూడా కరెక్ట్ కాదు అనేది మీ అభిప్రాయం? 100% కరెక్ట్ కాదని చెప్తానండి నేను. వాళ్ళంతా కావాలని కొన్ని సృష్టించి కొంచెం ముందుకు వెళ్తున్నప్పుడు సహజంగా కొల్లేరు అంటేనే శాపం. ఆ కొల్లేరు మీద ఇతర పార్టీలు కానీ లేదా మీ కూటమిలో పార్టీలు ఎవరన్నా పొల్యూట్ అయి ఉంటారా? లేదండి, ఇతర పార్టీ వాళ్ళు. ఎందుకంటే జరగబోయే ఎలక్షన్ లో ఒక యేసురాజు అనే వ్యక్తి నుంచి ఉంటే ఇంకా వైసీపీకి ఒక సీట్ రాదు, ప్రెసిడెంట్ కానీ అన్న ఆలోచనతో వాళ్ళకుండే ఆలోచనలు వాళ్ళకే ఉంటాయి. మరి కొత్త సంవత్సరాలు ఎలక్షన్లు రాబోతుంది, సర్పంచ్ ఎన్నికలు. మరి సర్పంచ్ ఎన్నికలప్పుడు మీ యొక్క ప్రమేయం ఏంటి? మీ కొల్లేరు గ్రామంలో కట్టడం ఉంటుంది కదా, ఎన్నికలు ఉంటాయి కానీ ఎన్నికల కమిషన్ ప్రకారం గ్రామానికి సర్పంచ్ ఎన్నుకుంటారు మీరు. అట్లాగే మీ కొల్లేరు గ్రామాలను కూడా మీరు వన్ సైడ్ లాగా టీడీపీనే గెలిపించుకుని ఆగ్రహం చేసుకునే ప్రయత్నాలు ఉంటాయా? సహజంగా కొల్లేరు అంటే ఇబ్బంది అండి. ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి సపోర్ట్గా ఉండవలసిందండి. ఎందుకంటే కొద్ది గొప్ప ఈ కొల్లేరు ప్రాంతంలో కాంటూరులో బ్రతుకుతున్నాం కాబట్టి సమస్యలకి అనుకూలంగానే వేయాలి. రేపొద్దున జరగబోయే ఎలక్షన్లో టీడీపీకి అనుకూలంగా ఏ గ్రామం అయినా ఆ గ్రామం సపోర్ట్ చేసి ఆ వ్యక్తిని చూపించి ఇవ్వడం జరుగుతుందండి. ఓకే ఓకే. 2026లో యేసురాజు గారు సర్పంచ్ కానీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు రెండిట్లో సర్పంచ్ అనేది నా ఆలోచన లేదండి. ఓకే, చైర్మన్ జడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్. ఏదన్నా ఆశ అనేది జడ్పీటీసీ తర్వాత ఇంకేదో మీరు అన్నట్టు ఆ ఆశ అనేది కూడా ఉంటుంది. మార్కెట్ యార్డ్ చైర్మన్ అడిగారు మీరు? కైకలూరు మార్కెట్ చైర్మన్ లేదండి, అసలు అడగలేదు. అది కూడా అడిగారు? లేదండి, అసలు మార్కెట్ అడిగిన రెండో ఆ పదం అనేది అడగలేదండి నేను ఏదిని. ఆ రోజు కూడా నేను చైర్మన్ అవ్వాలని కాదు. 18 నెలలు అయింది కదా గవర్నమెంట్ వచ్చి. ఇప్పుడు వరకు మిమ్మల్ని మీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు యేసురాజు గారిని మీకు ఏం పదవి కావాలి లేదా ఏ పదవి చేస్తారని అడిగారా? సార్ ప్రతిరోజు నా కోసం మాట్లాడుతూనే ఉంటారు ఎక్కడ చూసిన. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ కొల్లేరు ప్రాంతంలో కైకలూరు నియోజకవర్గంలో శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే కావాలని తీసుకొచ్చింది నేను. అలాంటి ఆయన పెద్ద ఆయన నన్ను మర్చిపోరు, ప్రతి చోట అడుగుతారు. ఆయనకి ఆలోచన ఒకటి అనేది ఉంది, ఆ ఆలోచన తప్పకుండా జరిగిద్దని మా అందరికి కూడా నమ్మకం ఉందండి. జరగవచ్చండి, 100% జరుగుతుంది. ఆయన ఆలోచన తప్పనిసరి జరుగుతుంది. ఓకే, కొత్త సంవత్సరంలో మీరు ఉన్నత స్థాయికి తప్పకుండా దేవుడి దేవుళ్ళు మీలాంటి వారి దేవుళ్ళు ఉండాలి. ఓకే, ఫైనల్గా చెప్పండి ఇంకా ఈ కొల్లేరు గ్రామాల ప్రజానికానికి, ఎందుకంటే మీరు ఎంత పోరాడుతున్నారు, మీ కొల్లేరు గ్రామాల ప్రజలే మీకు జీవనం, మీ ఊపిరి అంటున్నారు. ఎంతమంది అనేక రకాల అవినీతి ఆరోపణలు యేసురాజు గారి మీద చేసినా కూడా మేము వాళ్ళ కోసమే పోరాడుతుంది అంటున్నారు. రేపు భవిష్యత్తులో కూడా మీ ఊపిరి, మీ ప్రయాణం అంతా కూడా కొల్లేరు లంక గ్రామాల వడ్డీ సామాజిక వర్గం పర్టికులర్గా వాళ్ళ కోసమే మీ పోరాటం కొనసాగిస్తారా? తప్పకుండా. ఎందుకంటే అండి పేదరికంలో పుట్టాము, ఇక్కడ పడే బాధలో పొద్దుటి లేచి పనికి వెళ్ళి ఆ చెత్త కోసుకొని ఈ మామూలు గుగ్గుని బాధలన్నీ పడ్డాం కాబట్టి మాకు పుట్టబోయే పిల్లలు కూడా ఇంకా బాధపడకూడదు అన్న ఆలోచనతో ఈ పట్టుదల మీద కొల్లేరు వాళ్ళకి న్యాయంగా ఊపిరి అనే ప్రాణమైన అన్నాను చూడండి. నిజంగా కొల్లేరుకి శాశ్వత పరిష్కారం చేస్తే కొల్లేరు ప్రాంతం నుంచి మరొక వ్యక్తి రాజకీయ నాయకుడిగా కూడా మేము అసలు ఇష్టపడలేమండి. ఇంకా అది న్యాయం జరిగితే మాకు చాలు. మేము కూడా కోరుకునేది ఒకటేనండి, ఫైనల్గా నా కొల్లేరు ప్రాంతం వాళ్ళకి రోడ్లు వేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి. మేము కాంటూరులో బ్రతుకుతున్నాం, శ్మశానం ఒకటి ఇవ్వండి కాంటూరులో. ఎందుకంటే ఇల్లు లోనుండి కాంటూరు రౌండ్ ఉండి శ్మశానం కూడా కాంటూరులోని పూడ్చుకునే ఒకట్లా. మంచినీళ్ళ చెరువు జనాల లెక్క ప్రకారం 5 ఎకరాలు 10 ఎకరాలు విలేజ్కి వచ్చి మంచినీళ్ళ చెరువు అడుగుతున్నామండి. అలాగే బ్రతకడానికి మేము బ్రతకడం సొసైటీలో ఉన్న చాలు. నేను ఈ 5 పాయింట్లు మాకు చేసి పెట్టండి బాబు, మేము జీవితాంతం మీకు రుణపడి ఉంటాం అని ఎవ్వరు వచ్చినా మేము అదే కోరుకోవడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వంలో మాత్రం పూర్తిగా పోరాడుతున్నాను. నా పోరాటంలో అందరూ సహకారం ఉందండి, నేను ఒక్కనే కాదు. అవతల సై సత్యనారాయణ గారు కానీ, అలాగే వెంకటలక్ష్మి గారు కానీ, అలాగే మహాలక్ష్మీరాజు కానీ, ఇలా జయమంగళ వెంకటరమణ గారు కానీ, ఇలా అనేక మంది చాలా మంది నాకు సహకరిస్తూ నన్ను ముందుకు పంపుతూ వెళ్తున్నాను. వాళ్ళ కోఆపరేషన్తోనే ముందుకెళ్ళి పోరాడుతున్నానండి కొల్లేరు గురించి. ఓకే, మీ ప్రయాణం అంతా కొల్లేరు ప్రజలతోనే? కొల్లేరు ప్రజలే ప్రాణం, కొల్లేరు ప్రజల ఊపిరి. ఓకే, రాజకీయ పరంగా ఏ పదవి వచ్చినా రాకపోయినా ఈ కొల్లేరు కోసం ఈ పార్టీలో పోరాడుతూనే ఉంటాను, అడుగుతూనే ఉంటాను, బ్రతిమాలుతూ ఉంటాను, తీసుకొస్తాను. ఏదో ఒకటి లబ్ధి చెందాలండి ఇక్కడ కొల్లేరు వాళ్ళు. మీ ఎంటీవీలో కొన్ని కథనాలు ఇచ్చాం యేసురాజు గారి పైన, మీరు చూసే ఉంటారు. మన కథనాలు ఇచ్చిన కంటిన్యూగా సీరియల్ వైజ్గా ఒక వారం 10 రోజుల పాటు ఇచ్చాం.
మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు యేసురాజు గారు కానీ ఎంటీవీలో వచ్చిన తర్వాత అసలు యేసురాజు గారు ముఖం తిప్పుకోలేకపోతున్నారు, ముఖం లేపుకోలేకపోతున్నారు, బయటికి రాలేని పరిస్థితి, చాలా అవమానంగా ఫీల్ అయిపోయారు, చాలా ఇబ్బంది పడుతున్నారని కూడా. అందుకని యేసురాజు గారు అసలు బయటికి రావట్లేదని కొంతమంది మీ వాళ్ళే చెప్తున్నారు. తర్వాత మేము ఇచ్చిన తర్వాత చాలామంది చాలా బాగా ఇచ్చారని కూడా చెప్పారు మాకు. కొంతమంది ఫోన్లు చేసి రకరకాలుగా మా సమాచారం మాకు చెప్పారు. మరి వాటిపైన నిజంగా యేసురాజు గారు కొంతకాలం పాటు ఎంటీవీలో వచ్చిన కథనాలకు ఏమైనా మానసికంగా ఏమైనా ఆత్మస్థైర్యాన్ని కోల్పోయారా? లేదు సార్. ఎందుకంటే రాజకీయంలో ఇప్పుడు జగన్ గారిని తిడతారు, కొన్ని రకాల బూతులు మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలాగే మళ్ళీ టీడీపీలో అంతకుముందు చంద్రబాబు నాయుడు తిడతారు. రాజకీయంలో సహజంగా ఇలా రోజువారీ కార్యక్రమంలో నిమగ్నం అవుతారా మీరు కూడా? నేను కూడా అదే విధంగా లేదండి. కానీ ఒక బాధ అనేది మంచి పని చేస్తూ ఉంటే చెడు వస్తుంది ఏంటిది అనే ఆలోచన బాధ అనేది ఉంది. కానీ వాస్తవానికి వాళ్ళని ఇంప్రెస్ చేసుకుంటే ఏంటి అని ఆలోచిస్తే ఈ రాజకీయంలో ఈ మామూలే, ఈ సహజమే, సీఎంలో ఉండే వాళ్ళకే ఇలా ఉంటున్నాయి, సామాన్యుడు మనమెంత అన్న ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉన్నాను. కానీ ఎక్కడ రాజకీయాలు ఆడితేరేరట్టు బాగా కరుడు కట్టారు మీరు. బాగా కరుడు కట్టడం అనేది కాదు, ఈ ఎటొచ్చి ఈ ప్రజల నుండి నడుచుకుంటూ పోవటమేనండి. నిజంగా ప్రజల్లో పుట్టాను కానీ డబ్బులు పుట్టలేదు, ఆస్తులు పుట్టలేదు, ప్రజల్లోనే పుట్టుకుంటారు. సంపాదించారు పేరైతే సార్ కోటి పేరు మాత్రం సంపాదించామండి. ఆ దేవుడి పేరు వల్ల ఏంటో తెలియదు కానీ వాస్తవానికి పేరు మాత్రం కోట్లలో ఉంది. తర్వాత కోటీశ్వరుడు అయిపోతారేమోనండి. అసలు నేను ఆ ఆశ నేను కోరుకోలేదు కానీ దేవుడి దేవ వల్ల ఇలా ఉండి పేద ప్రజలు నోట మంచి వ్యక్తి అనిపించుకుంటే చాలండి నాకు. ఓకే, ఫైనల్గా మీరు చెప్పదాల్సిన ఉందా మీ కొల్లేరు గ్రామాలకు ఫైనల్ బ్రీఫ్గా? నా కొల్లేరు ప్రాంత వాసులకు నిజంగా ఈరోజు ఎంటీవీ గారు వచ్చి వాళ్ళు కథనాలు ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వచ్చినప్పుడు ఆ ఎంటీవీ వారు ప్రతి గ్రామం వెళ్ళి ఆ సమస్యల మీద అందరిని అడిగి తెలుసుకుంటే ఇవాళ రిపోర్టు వాళ్ళందరూ వచ్చి సార్ మీకోసం నేను ప్రతి గ్రామం వెళ్ళి తెలుసుకున్నాము, నాడు అన్నట్టు 90 మంది మంచి చెప్పి 10 మంది చెడు చెప్పారు, వాస్తవమే అని ఈరోజు నా దగ్గరికి రావటం, ఇలా ఇక్కడ మాట్లాడడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఒక విరోధి ఎప్పుడు దూరంగా ఉండకూడదు, దగ్గర కలుసుకుని ఎదురు బుదురు మాట్లాడుకుంటే మంచిగా చెడు అనేది నిజంగా ఆ దేవుడు ఎలా చెప్పారో విరోధులంటూ భోజనం సిద్ధపడతానని ఈరోజు నన్ను పిలిచి ఆయన మాట్లాడితే నాకు చాలా సంతోషం అనిపించింది. ఇది నిజమైన టీవీగా. ఎందుకంటే ఒక సైడే అపోహీనేసి ఏదో చేసేశారు, ఏదో చెందేశారు డబ్బు కోసం అనేది. నిజంగా నన్ను పిలిచి నీకోసం ఎంక్వైరీ చేసాం రాజుగారు, మరి మీకు మంచి కొంత 99% ఉంది, ఓ 10% 1% మైనస్ ఉంటుంది. నిజంగా నాకు ఆ మైనస్ ఉన్న వాళ్ళే కొన్ని చెప్పున్నారేమో ఆ ఆలోచనతోనే నేను తిరిగాను. నీకోసం మంచి కథనాలు వచ్చినాయి, మంచి వ్యక్తి అని జెన్యున్గా ఆయన పిలిచినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించిందండి. అంత మంచి వ్యక్తి మాణిక్యాలరావు గారు. జరగబోయే రోజుల్లో కొల్లేరుకు ప్రాంతంలో కూడా కొల్లేరు కోసం ఇక్కడ ఉండే సహజంగా జనాల బ్రతుకుతీరు ఆయన పూర్తిగా తెలుసు. మంచో చెడు ఒక మంచి చేయాలి, పేద ప్రజలకు న్యాయం చేయాలని ఆయన కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన కూడా తప్పకుండా కొల్లేరు వాళ్ళకి నాకు ఇక్కడ భవిష్యత్తు ఎప్పటి నుంచో నాకు తెలుసు కాబట్టి వాళ్ళకు కూడా నేను న్యాయం చేస్తాను తప్పకుండా. యేసురాజు గారు నీకు మాటిస్తున్నానని ఈరోజు ఆయన నా దగ్గర ఇలా మాట్లాడితే చాలా సంతోషం అనిపించింది. ఎంటీవీ శ్రోతలకి అలాగే యాజమాన్య వారందరికీ నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎంటీవీ బర్నింగ్ షోలో మరి ఒకప్పుడు బలే యేసురాజు గారు కొల్లేరు గ్రామంలో అనగానే మరి చాలామంది అభిమానుల లేదంటే రాజకీయ శత్రువుల, మరి వీళ్ళందరూ రకరకాలు విమర్శలు చేసినప్పుడు అర్ధరహిత ఆరోపణలు చేసినప్పుడు కూడా ఎంటీవీ చాలా క్షుణ్ణంగా ఉన్నది ఉన్నట్టు ప్రతి గ్రామంలో ఐ విట్నెస్ మేము ప్రత్యక్షంగా వెళ్ళి తెలుసుకుని ఇచ్చిన కథనాలు అవి. దాంట్లో కొంత పర్సెంట్ కరెక్ట్ అవ్వచ్చు, కొంత కావాలని చెప్పిన అభిప్రాయాలు అవ్వచ్చు. కానీ మరి ఇలా ఒక వ్యక్తి పైన బలే యేసురాజు గారు అనే వ్యక్తి పైన ఆరోపణలు వచ్చినప్పుడు ఎంటీవీ మేమే స్వయంగా గత కొద్ది రోజులుగా ఎంక్వైరీ చేసి మా టీం అంతా గ్రామాలకు వెళ్ళినప్పుడు కూడా చాలా గ్రామాల్లో చాలా స్పష్టంగా చెప్పారు, అందరికీ మంచిగా ఉంటారు, కాకపోతే వెంటనే పని జరగదు కదా, కొంత టైం పడుతుంది, 4 రోజుల 20 రోజులు అన్నప్పుడు ఆ గ్యాప్లోనే రకరకాల విమర్శలు చేస్తారు. కాబట్టి ఆ విమర్శల వల్ల నేను చెడయ్యే పరిస్థితి వచ్చిందనేది యేసురాజు గారు ఆవేదన. అయితే మేము ఇచ్చిన కథనాలు, ఎంటీవీ వారు ఇచ్చిన కథనాలు మొత్తం క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఒకసారి అసలు యేసురాజు గారి పైన ఈ ఆరోపణలు ఎందుకు రావాలి,
కొల్లేరు గ్రామాల్లో చాలామంది వడ్డీ సామాజిక వర్గంలో చాలామంది నాయకులు ఉన్నారు, ఆర్థికంగా బలవంతులు ఉన్నారు. అలాంటప్పుడు ఒక యేసురాజు గారి మీద ఎందుకు వచ్చింది? కాబట్టి మనమే యేసురాజు గారిని ఎంటీవీ ద్వారా ఇంటర్వ్యూ చేసి ఎందుకు జరిగింది, మీ మీద ఆరోపణ రావడం అనేది చాలా క్లియర్గా మాట్లాడించే ప్రయత్నం చేశాం. ఇవాళ ఉన్నది ఉన్నట్టు తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు ఎంటీవీలో. మేము కూడా నిన్న మొన్నటిదాకా యేసురాజు గారి మీద వచ్చిన కొన్ని ఆరోపణలు లేకపోతే విమర్శలు అని అంటే మనిషిని చూసిన తర్వాత, మనిషితో మాట్లాడిన తర్వాత కొంత వాస్తవికత మేము కూడా వాళ్ళ గ్రామానికి వెళ్ళినప్పుడు కొంత అర్థమైంది. కాబట్టి ఒక నాయకుడు ఎదుగుతున్నప్పుడు విమర్శలు రావడం సహజం, రకరకాల ఆరోపణలు రావడం సహజం. మరి ఈవేళ ఎగ్జాంపులే నత్తగొల్లపాడు సర్పంచి మొంగ రామకృష్ణరాజు కూడా మరి ఇదే యేసురాజు గారిని చాలా వేరే వేరే భావాలతో మాట్లాడిన సందర్భాల్లో మళ్ళీ ఇదే యేసురాజు గారు ఆ టీడీపీ సంబంధించిన నాయకులు, అసలు నత్తగొల్లపాడు గ్రామాలకు సంబంధించిన నాయకులు మరి వాళ్ళంతా కూడా ఒక రాజీ ఫార్ములా పెట్టుకుని నత్తగొల్లపాడు సర్పంచ్కి కొంత నగదిచ్చి ఆ గ్రామంలో ఆ గ్రామ సమస్యని పరిష్కరించుకునే దిశగా అడుగులు వేశారంటే మరి యేసురాజు గారు వారికి మానసికంగా కంటే వడ్డీ సామాజిక వర్గంగా అవతల వ్యక్తి ఏదన్నా విమర్శలు చేసినా సామాజిక వర్గ నాయకుడిగా కొంత నేను పెద్ద మనిషికి ఉన్నాను కాబట్టి కొంత ఓర్పు సహనంతోనే వాళ్ళకి సహకరించే విధంగా కూడా ముందుకు వెళ్ళారని కూడా యేసురాజు గారు చెప్తున్నారు. అయితే మరి రానున్న రోజుల్లో మరి కొల్లేరు నాయకుడిగా ఉండడమే కాదు, ఒక రాజకీయ నాయకుడిగా చట్టబద్ధత కూడిన పదవిని ఏ నాయకుడైనా పదవిని ఆశించడం తప్పు కాదు. కానీ కొల్లేరు గ్రామాల కోసం కష్టపడుతున్నారు కాబట్టి ఈ కొల్లేరు గ్రామాల ప్రజల ప్రతినిధిగా భవిష్యత్తులో పార్టీ తన నమ్మిన పార్టీ టీడీపీ అవకాశం ఇస్తే, తన నమ్మిన నాయకుడు కామినేని శ్రీనివాస్ గారు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఇంకేదైనా పదవి ద్వారా కైకలూరు నియోజకవర్గంలో కొల్లేరు ప్రజలకి, అదేవిధంగా మిగిలిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 4 నియోజకవర్గాలు కొల్లేరు గ్రామాల ప్రజానికానికి అండగా ఉంటారని చెప్పి యేసురాజు గారు ఎంటీవీతో తన ఓపెన్ హార్ట్ లాగా ఆయన అభిప్రాయాన్ని చెప్పుకున్నారు. మరి ఈరోజు కొంత సమయాన్ని కేటాయించి మరి ఎంత బిజీ, వాళ్ళంతా కూడా చాలా బిజీ మీటింగ్స్ ఉన్నాయన్నారు. మేము ఇట్లా మీటింగ్ అని చెప్పి ఇట్లా ఇంటర్వ్యూ ఉందని చెప్పినప్పుడు మళ్ళీ అవన్నీ కూడా క్యాన్సిల్ చేసుకుని ఎంటీవీ కోసం ఎదురు చూసి ఎంటీవీలో ఆయన ఓపెన్గా మనసులో ఉన్న భావాలను కూడా షేర్ చేసినందుకు మరొకసారి భలే యేసురాజు గారికి ఎంటీవీ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా భవిష్యత్తులో మంచిగానే ఎంటీవీ ఇస్తుంది. ఒకవేళ ఇదే యేసురాజు గారి పైన ఏమైనా మళ్ళా ఇదే కైకలూరు నియోజకవర్గం లేకపోతే మరే నియోజకవర్గంలో ఎవరైనా చెడుగా చెప్పినప్పుడు కూడా మేము క్షుణ్ణంగా అధ్యయనం చేసి అబ్జర్వ్ చేసి ప్రత్యక్షంగా పక్కా ఆధారాలు తెలుసుకుని ఒకవేళ చెడు ఉంటే ఖచ్చితంగా యేసురాజు గారిని ఇదే ఎంటీవీ ద్వారా మళ్ళా కూర్చోబెట్టి మీ మీద ఇదిగో ప్రత్యక్షంగా ఆధారాలు సహా ఇన్ని ఆరోపణలు అని చెప్పి ఇదే యేసురాజు గారిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తాం. దానికి కూడా యేసురాజు గారు సమ్మతించారు. కాబట్టి ఒక నాయకుడిగా చెడు మంచి రెండు ఉన్నప్పుడు మంచిని ఎక్కువ తీసుకునే రోజులు కాదు కాబట్టి చెడుని ఎక్కువ తీసుకునే రోజులు కాబట్టి చెడు అనేది ప్రభావం చూపిస్తుంది. కాకపోతే మీడియా పరంగా మేము చాలా నిష్పక్షపాతంగా ఉన్నది ఉన్నట్టుగా ఇవ్వడం అనేది ఎంటీవీ స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు ఒక క్రెడిబిలిటీ గల ఎంటీవీ ఛానల్గా ప్రజాదరణ పొందుతున్నాం. మరి వాళ్ళ నాయకులు రకరకాల రాజకీయ పార్టీల నాయకులు వాళ్ళ మీద కూడా చాలా విషయాలు మేము వేస్తున్నాం. అవన్నీ కూడా పక్క ఆధారాలతోనే అన్ని వివరాలు సమగ్రంగా ఇస్తున్నాం. కాబట్టి మరి వాళ్ళు యేసురాజు గారితో ఎంటీవీ మాట్లాడినప్పుడు ఆయన ఉన్న విషయాలు చెప్పగలిగారు, ఉన్నట్టు తన అభిప్రాయం మనసులో మాట చెప్పగలిగారు. ఇవాళ నుంచి ఒక విధంగా ఫ్రీనెస్ ఆయనకి. మొన్నటిదాకా ఎంటీవీలో ఇన్ని రకాల కథనాలు వచ్చాయి, యేసురాజు గారు మానసికంగా కొంత పైకి గంభీరంగా చెప్పినా మనసులో కొంత ఆవేదన ఖచ్చితంగా ఉంటుంది ఎవరికైనా. మరి ఆ ఆవేదనని అదే ఎంటీవీ వచ్చి మరి యేసురాజు గారిని ఇంటర్వ్యూ చేస్తే మరి ఆయన చెప్పిన పదాలు, మా వైపు నుంచి అడిగిన క్వశ్చన్స్ కానీ మరి ఇవన్నీ కూడా అతను ఒక ప్రజా నాయకుడిగా, కొల్లేరు సంఘాల నాయకుడిగా మరి రానున్న రోజుల్లో ముందుంటానికి కూడా నాకు ఒక వేదికగా ఇవాళ ఎంటీవీ చాలామంది వేలాది మంది లక్షలాది మంది ప్రజలు వీక్షిస్తున్న ఎంటీవీ ఛానల్లో మరి ఇవన్నీ నిజంగా మేము ఎంటీవీ ద్వారా చాలా విషయాలు తెలుసుకుంటూనే రాష్ట్రం అనేక మంది విషయాల గురించి ఇస్తున్నారు. అలాగే యేసురాజు గారి గురించి కూడా ఇచ్చారు. కాబట్టి ఎక్కడో చోట ఏదో నా వైపున నాకు తెలియకుండా లోపమేమైనా ఉందా అని కూడా నేను సరి చేసుకుని కొల్లేరు గ్రామాల ప్రజలకి న్యాయం చేస్తాను, వాళ్ళతో పాటు ప్రయాణం చేస్తానంటున్నారు. చివరి రక్త బొట్టు ఊపిరినంత వరకు కొల్లేరు గ్రామాల ప్రజలే తన ఊపిరి అని చెప్పి భలే యేసురాజు గారు అంటున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో యేసురాజు గారు ఇంకా బాగుండాలి. ఖచ్చితంగా ఎంటీవీ కూడా మీ కొల్లేరు గ్రామాల ప్రజలకి ఎప్పుడు ఏ అవసరమైనా కూడా మా వంతు సహకారం ఎంటీవీ అందిస్తుందని చెప్పి తెలియపరుస్తూ మరొకసారి యేసురాజు గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.
గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,